ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మరొకసారి ఈ యొక్క లెంట్ డేస్ బైబిల్ స్టడీలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో మనము చదువుతున్న లేఖన భాగ పరిశోధనలో మరి ఈరోజు లేవియా కాండము 21వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మరి మీ అందరూ కూడా సిద్ధముగా మనసులు ప్రభువు మీద పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. లేవియా కాండము 21వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు. మరి అధ్యాయాల్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, లేకపోతే కాంటెక్స్ట్లు ఏంటి అనేది మీకు చెప్పేస్తాను. మొదటి 21వ అధ్యాయంలో యాజకులకు కొన్ని సూచనలు, యాజకులకు ఇవ్వబడిన సూచనల గురించి రాయబడి ఉంటాయి. యాజకులు ఎలా ఉండాలి, వారి పిల్లలు ఎలా ఉండాలి, వారు ఎటువంటి మరి లక్షణాలు కలిగి ఉండాలి, వారి యొక్క ఫ్యామిలీస్ ఎలా ఉండాలని కొన్ని సూచనలు అంతా 21వ అధ్యాయంలో ఉంటుంది. 22వ అధ్యాయంలో మరి బలి అర్పించబడిన ఆ యొక్క బలి పశువుల యొక్క మాంసం కానివ్వండి, నైవేద్యములు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, యాజకులు వాటిని ఏ విధంగా భోంచేయాలి, వాటిని ఏ విధంగా తినకూడదు, తినకూడని టైమ్స్ ఏంటి, తినాల్సిన టైమ్స్ ఏంటి, ఎవరెవరు తినొచ్చు ఎవరెవరు తినకూడదని ఫుడ్ ఆఫరింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యాజకులు ఎలా తినాలనేది అందులో ఇన్స్ట్రక్షన్స్ మనకి 22వ అధ్యాయంలో ఉంటుంది. 23వ అధ్యాయంలో ఇజ్రాయేలీలకు నియమించబడిన 7 పండగలు, ఏటేటా జరుపుకునే 7 పండగలు, ప్రధానమైన 7 పండగలు. సో వారికి ఇంకే పండగలు లేవు, ఈ 7 ఫెస్టివల్స్ ఉంటాయి. వాటి గురించి మరి 23వ అధ్యాయంలో మనకి వివరించబడుతుంది. మరి 24వ అధ్యాయంలో లేవీయులు పరిశుద్ధ స్థలం అయితే ఏదైతే ఉందో అందులో 3 మనకి ఉపకరణాలు ఉంటాయి. ఒకటి దీపస్తంభం, రెండోది మరి సముఖపు రొట్టె బల్ల, మూడోది ధూప వేదిక. ఈ 3 ఉపకరణములను ఎలా మెయింటైన్ చేయాలి, మెయింటెనెన్స్ ఆఫ్ ద హోలీ ప్లేస్ ఎలా మరి అమర్చాలి, వాటిని ఎలా సర్దాలి, వాటిని ఎలాగా ప్రతిరోజు మెయింటైన్ చేయాలనేది ఈ యొక్క 24వ అధ్యాయంలో ఉంటుంది. దాని తర్వాత 24లోనే మరి బ్లాస్ఫమీ అండ్ పనిష్మెంట్స్. మరి బ్లాస్ఫమీ అంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడిన మాటలు కానీ, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తనలు కానీ చేస్తే దానికి మరి శిక్షా విధి ఏంటనేది ఈ 24వ అధ్యాయంలోనే వివరించబడింది. ఇక 25వ అధ్యాయము, దాంట్లో సునాద సంవత్సరం, సబ్బాత్ ఇయర్ అంటే శాబత్ ఇయర్, సునాద సంవత్సరము మనకు తెలుసు కదా, సునాద సంవత్సరం. దాని తర్వాత సునాద సంవత్సరంలో పంటలు ఏ విధంగా మరి చేయాలి, వ్యవసాయం గురించి, వాటి గురించి అందులో వివరించబడింది. ఇక 26వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. అందులో బ్లెస్సింగ్స్ ఫర్ ద ఒబీడియన్స్ అండ్ కర్సెస్ ఫర్ డిసొబీడియన్స్. మరి విధేయత చూపించిన వారికి ఆశీర్వాదములు, అవిధేయత కలిగిన వారికి మరి దేవుడిచ్చే శాపనార్థాలు. ఈ యొక్క వివరణ అంతా పూర్తిగా 26వ అధ్యాయంలో అంతా ఉంటుంది. ఇక 27వ అధ్యాయము రిడెంప్షన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఫర్ ద లార్డ్, అంటే ప్రభువుకి ప్రత్యేకమైన కానుకలు అర్పించవలసిన మరి విధి ఏ విధంగా అనేది వివరించబడుతుంది. దానికి వెల ఎంత చెల్లించాలి, మరి దాని యొక్క మరి కొలతలు ఏంటి, దాని యొక్క కౌంట్ ఏంటి అనేది అందులో రాయబడింది. ఇక మరి సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఈ లేఖన భాగం 21వ అధ్యాయం నుంచి 27 వరకు 7 అధ్యాయాల్లో చెప్పబడిన మరి గూఢమైన సంగతులను మేము తెలుసుకొని ఛాయారూపమైన ఆ విషయాలను మరి ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రభువు ఆ విషయంలో మా జీవితంలో వాటిని అన్వయించుకుంటూ నాయన ప్రభువా ఏ విధంగా సరి చేసుకోవాలి అటు జ్ఞానం మాకు దయచేయండి. వినువారికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క మెసేజ్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఓకే, ఇలా ఫ్రీగా కూర్చోండి. మా అక్కడికి వెళ్ళిపోండి, లేకపోతే మీరు ఇలా తిరిగి కూర్చుంటారు కదా, నడున సైడ్కి జరి సైడ్ వచ్చే మమ్మీ అక్కడ కూర్చుంటారు.
మామూలుగా మీకు అక్కడ కాలు ఇలా ఎత్తుకొని కూర్చుంటారు కదా, మీకు హెడ్ పెయిన్ కూడా వస్తుంది. లేకపోతే పార్వతి ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ ఈజీ నీకు పైకి ఎత్తుకొని. తెరిచి ఎక్కడికి వచ్చి ఇలా తిరిగిపోండి. రైట్, ఓకే. హలో, ముందుకు రా. రోబస్ వస్తే ఎలాగా? రోబస్ వస్తే నువ్వు ఇలా వచ్చి ఇక్కడికి, రోబస్ అక్కడికి వచ్చి టైమింగ్ చూసా. రైట్, 21వ అధ్యాయంలో మరి ఏ విధంగా రాయబడింది ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయం 21వ అధ్యాయం మనం చెప్పుకున్నాం. మరి యాజకులకు ఇవ్వబడిన కొన్ని సూచనలు, యాజకులు ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఓకే. వారి యొక్క పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి, పర్సనల్ ఫిజికల్ ఎలిజిబిలిటీస్ గురించి ఉంటాయి. అంటే ఈ అధ్యాయంలో వారికి ఉన్న ఫిజికల్ ఎలిజిబిలిటీస్ వాటిని కూడా వివరించారు. ఓకే, ఫస్ట్ యాజకులు వారు క్షవరములు చేసుకోకూడదు, గడ్డమును కానీ మరి వారి యొక్క హెయిర్ ఏది కూడా కట్ చేసుకోకూడదు. వారు నాజీరు చేయబడిన వారు, ఓకే. వారు క్షవరం చేసుకోకూడదు. తర్వాత వారు పెళ్లి చేసుకోవాలంటే, ఏ యాజకుడు అయినా, యాజకత్వం చేస్తున్న యాజకుడు వివాహం చేసుకోవాలంటే దే షుడ్ మ్యారీ ఓన్లీ వర్జిన్, అంటే కన్యక అయిన స్త్రీనే వివాహం చేసుకోవాలి తప్ప ఆల్రెడీ భర్త పెళ్ళయి విధవరాలు కానీ లేకపోతే విడబడింది కానీ ఎవరిని చేసుకోకూడదు. ఓన్లీ వర్జిన్ గర్ల్నే వారు చేసుకోవాలి. అది సూచనలు. అయితే ఈ యాజకుల కుమార్తెలు ఎవరైనా పాపం చేస్తే, యాజకుల కుమార్తెలు ఎవరైనా పాపం చేస్తే వారిని మరి చాలా కఠినంగా, మరి ఎందుకంటే యాజకుల కుమార్తెలు ఏదైనా వ్యభిచారం కానీ ఏదైనా చేసి పట్టబడితే వారిని ఖచ్చితంగా మరి కాల్చి చంపేసే కఠినమైన శిక్షా విధి అక్కడ చెప్పబడింది. ఎందుకంటే యాజకులు కుటుంబం కానీ, యాజకుల యొక్క ధర్మం కానీ, యాజకుల యొక్క విధి విధానాలు చాలా పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు నియమించుకున్నారండి యాజకుల్ని. ఎందుకంటే మనము చదువుకున్నాం, దే ఆర్ సెట్ అపార్ట్, దే ఆర్ ప్రత్యేకించబడిన వారు. అందుకే వారికి శిరస్సులో ఏమని రాయబడి ఉంటుందండి? యెహోవా పరిశుద్ధుడు, అంటే యెహోవా కొరకు ప్రత్యేకించబడిన వారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మనమందరం కూడా నూతన నిబంధనలో వీఆర్ ఆల్సో ప్రీస్లీహుడ్, అవునా కాదా? మనం కూడా యాజకులైన రాజులైన వంశం అని లేఖనం చెప్తుంది. సో మనము కూడా ఎంత ఖచ్చితంగా ఉండాలి మన జీవితంలో. ఇప్పుడు మనం చదువుతున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా దేనికి? అక్కడ యాజకులు అనగానే మనము కూడా ఇక్కడ యాజకులుగా ఉన్నాం, మనమే దేవుని ఆలయముగా ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొలువు ఉన్నారు. సో ఇక్కడ ఏమండి, వీఆర్ ద రిజంబ్లింగ్ అనమాట మనము. సో కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మకు ఆరాధన జరగాలి, ఇక్కడ దేవునికి ఆరాధన జరగాలి పరిశుద్ధాత్మ ద్వారా. సో కాబట్టి ఆ యాజకులుగా ఉన్న మనమందరం కూడా ఇట్టి ఖచ్చితత్వాన్ని మనం పాటించాలి. సో ఆ యాజకుల యొక్క కుమార్తెలు వారు పాపములో కానీ ఎక్కడైనా అవిధేయతలో కానీ దొరికితే వారిని కాల్చి చంపవాలి అనే ఒక కఠినమైన శిక్ష ఉంటుంది. రైట్, తర్వాత యాజకులలో యాజకత్వం చేస్తున్న వారు ఎవడు కూడా డిఫార్మిటీస్ ఉండకూడదు, శారీర సంబంధమైన డిఫార్మిటీస్. అర్థమవుతుందండి? ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వివరిస్తాను. అయితే డిఫార్మిటీస్ ఉన్న యాజకుల పిల్లలు, సపోజు యాజకత్వం అనేది హైరార్కీగా వస్తుంది, అంటే ఫ్యామిలీ లైన్ వంశపారపర్యంగా వస్తుంది. అంటే యాజకుడు, యాజకుల పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఈ యాజకులు అనేది ఫ్యామిలీ లైన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి యాజకులలో ఎవరైనా మరి శరీరమైన అవయవాలు కుంటితనం కానీ అవిటితనం కానీ ఉంటే వారు యాజకత్వ ధర్మానికి నిషేధించబడ్డారే తప్ప వారు ఈ యొక్క బలి అర్పించబడిన ఆహార విషయంలో వారికి ఆంక్షలు లేవు. ఓకేనండి? వారి పిల్లలు కానీ ఎవరైనా అవిటివారు ఉంటే వారి యాజకత్వం చేయడానికి అర్హులు కారు.
దే కాంట్ సర్వ్ ద లార్డ్ ఇన్ ద టెంపుల్. బట్ ఇక్కడ బలి అర్పించబడినవన్నీ భాగములు కుమారులు తినవచ్చును. ఓకేనండి, అర్థమైందండి. యాజకులు తినవచ్చును. అలాగనే మరి సో ఇప్పుడు జాగ్రత్తగా మనము కొన్ని విషయాలు, యాజకులు వారి యొక్క శరీరమును ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి వారు ఎలిజిబిలిటీ, ఈ యొక్క విషయాలన్నీ 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉంటుంది. రాసుకోండి. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఎలిజిబిలిటీస్, ఫిజికల్ ఎలిజిబిలిటీస్ ఆఫ్ ప్రీస్ట్లీహుడ్, శారీరక అర్హతలు యాజకులకు ఉండవలసినవి. ఈ యొక్క 17 నుంచి 20వ వచనం వరకు అక్కడ చదివితే మనము అక్కడ మీకు తెలుగులో కొన్ని పదాలు అర్థం కావు. 18వ వచనం నుంచి చదువుతాను. ఓకే. ఏలయనగా ఎవని యందు కళంకముండునో వాడు ఎవరంట? గుడ్డివాడే కానీ, ఏంటండి, బ్లైండ్ పర్సన్, కుంటివాడే కానీ, అర్థమవుతుందా, లేమ్ పర్సన్, ముక్కిడివాడే కానీ. ముక్కిడివాడే అంటే అర్థం ఏంటి? మీకు కొన్ని ట్రాన్స్లేషన్స్లో అర్థం కాదు. ఇక్కడ మామూలుగా ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ముక్కిడివాడు అని ఉంటుంది. అసలు దాని అర్థం ఏంటి? ఫేషియల్ డిఫార్మిటీస్ ఉన్నవాడు, అంటే పుట్టుకతోనే ఫేషియల్ డిఫార్మిటీస్ ఉన్నవాడు. ఫేషియల్ అంటే ముఖము చెదిరిపోయినవాడు. ముఖం ఫేషియల్, కళ్ళు కాదు, మొత్తం ముఖం ఆకారంలో చాలామంది కొంచెం వికృతంగా పుడతారు. ఏమంటే కొన్ని డిఫార్మిటీస్తో పుడతారు ఫేషియల్, లేకపోతే ఏదైనా సమ్ యాక్సిడెంట్ వలనో లేకపోతే ఏదో అవటం వలనో ఫేషియల్ వికృతంగా అయిపోతూ ఉంటుంది. అవునా కదా? సో ఏ డిఫార్మిటీ ఉండకూడదు యాజకత్వం చేసేవాడు. సో ముక్కిడివాడు అంటే ఫేషియల్ ఇమేజ్ డ్యామేజ్ అయినవాడు, ఏమండి. లేకపోతే పుట్టుకతోనే కొన్ని ఆకారాలు, మరి గ్రహణం మొర్ర అంటారు చూడండి, కొంతమందికి అవి వస్తాయి, కొంతమందికి ఇంకేవి వస్తాయి, రకరకాల ఫేషియల్. కొంతమందికి ఇలా మొహాలు ఇలా సాగిపోయి ఉంటాయి, ఫేస్ డెవలప్ అవ్వకుండా చిన్న ముఖం ఉండడం, కొంతమంది కళ్ళన్నీ గుడ్లు బయటకు వచ్చేసి ఉంటాయి. ఇలాగా అది గర్భంలోనే కొన్ని డిఫార్మిటీస్ వలన జరుగుతాయి. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్, అది అలాంటి వారు ఎలిజిబిలిటీ కాదు. తర్వాత విపరీతమైన అవయవాలు, ఏమంటే విపరీతమైన అవయవాలు అంటే అర్థం ఏంటంటే ఫిజికలీ ఛాలెంజ్డ్, అదర్లీ ఏబుల్డ్ అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు సపోజ్ కొంతమందికి 6 ఫింగర్స్ ఉంటాయి, 6వ ఫింగర్ ఇక్కడ చిన్నది వస్తుంది. కాళ్ళకు కూడా ఒక కాలుకి 6వ ఫింగర్, అవునా కదా, 11వ ఫింగర్, టోటల్ 11. అలా విపరీత అవయవాలు అంటే చాలా డిఫరెంట్గా, మరి కొన్ని హార్మోనల్ చేంజెస్ వలన లేకపోతే డిఫార్మిటీస్ వలన గర్భంలోనే అలా పుట్టిన వారు ఉంటారు. అలాంటి వారు కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్. దాని తర్వాత ఓకే, కాలైనను చెయ్యైనను విరిగినవాడు, అంటే కాలు చెయ్యి విరిగిపోయినవాడు కానీ. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, అక్కడ పెన్సిల్ మార్క్ చేసుకోండి. టోటల్ 12 వస్తాయి. టోటల్ 12 రాసుకోండి. 12 ఇవి డిఫార్మిటీస్. గుడ్డివాడు మొదటిది, కుంటివాడు రెండవది, ముక్కిడివాడు అంటే ఫేషియల్ డ్యామేజెస్ కలిగినవాడు, తర్వాత విపరీతమైన అవయవం కలిగినవాడు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ అదర్లీ ఏబుల్డ్. ఓకేనండి. 4 కాలు అయినను చెయ్యి అయినను అంటే విరిగిపోయినవాడు, అవిటివాడు. తర్వాత గూనివాడు అంటే పుట్టుకతోనే చాలామంది గూను నడువంగిపోయిన వారు ఉంటారు, అంటే స్పైనల్ కార్డు సరిగ్గా డిస్ఫంక్షన్తో ఉన్నవాడు అనమాట, ఫంక్షన్ అవ్వకవాడు. తర్వాత గుజ్జువాడే కానీ, అంటే ఎవరు? మరుగుజ్జువాడు, అంటే పుట్టుకతోనే మరుగుజ్జు అంటారు. అవునా, అవయవాలు ఏవి పెరగవు, మనిషి కూడా పెరగడు. గుజ్జువాడే కానీ. కంటిలో పువ్వు కలగనివాడు అంటే క్యాట్రాక్. కళ్ళు కూడా చాలామందికి పుట్టుకతోనే తెల్లగా పుట్టుతారు, తెల్ల పువ్వుల్లా ఉంటాయి. సో అసలు వాళ్ళకి కనిపించదు. తర్వాత గజ్జి గలవాడు కానీ, గజ్జి అంటే టోటల్ స్కిన్ అలర్జీస్తో పొడలతో ఉన్నవాడు కానీ. తర్వాత చిరుగు గలవాడు కానీ, ఏమండి, చిరుగు అంటే వాడు అవయవాలు సరిగ్గా పనిచేయవు. అంటే అర్థం ఏంటంటే చిరుగు అంటే వడికొల్లో నపుంసకుడు అంటారు. నపుంసకుడు ఉంటాడు. నపుంసకుడు అంటే వాడు పురుషుడే కానీ స్త్రీ లక్షణాలు కలిగిన వాడు, ఏమండి.
నపుంసకుడు. దాని తర్వాత వృషణములు నలిగినవాడు, వీడు కూడా ఈజ్ ఆల్సో నపుంసకుడు లెక్క వస్తుంది. ఓకేనండి. వారు ఎవరు కూడా సమీపింపకూడదు, దేవుని పరిశుద్ధ స్థలంలోకి సమీపించకూడదు. ఎందుకంటే అంత కఠినంగా మాట్లాడారు? జాగ్రత్త గమనించండి, ఇవన్నీ ఛాయారూపకమైనవి, ఫిజికల్ థింగ్స్. మనము క్రీస్తులోకి వచ్చేసరికి ఈ నూతన నిబంధనలో ఇవన్నీ ఆత్మీయ సంబంధమైనవి. సో మన జీవితంలో ఆత్మీయమైన మనసు పరంగా, ఆలోచన పరంగా, ఆత్మీయంగా ఈ కుంటితనము, గుడ్డితనము, అవిటితనము, మరి ఏమంటే అర్థమవుతుందా, ఈ యొక్క డిఫార్మిటీసు, విపరీత అవయవములు, ఏది కూడా అబ్నార్మిటీస్ మన జీవితంలో ఉండకూడదు. యాజకుడు అన్నవాడు అబ్నార్మాలిటీస్తో ఉండకూడదు. ఒక నెల ఏమో బాగుండి ఇంకో నెల బాగోకపోవడం, ఏమండి, ఒక వారం ఏంటి శుభ్రంగా భక్తిగా ఉండడం, మరొక వారం ఏమో ఊరి మీద తిరగడం, ఇలాంటి చూడండి అదో లోకానుసారమైన విధానంలోకి వెళ్ళిపోవడం. సో ఎవరు కూడా ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఆ రోజు ఆయన ప్రత్యక్ష కూడా ఆ రోజులు అంతే ఖచ్చితంగా ఉన్నారు. ఈరోజు మరి క్రీస్తులో కడగబడిన మన జీవితంలో కూడా అంతే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఆయన. అయితే ఆ రోజు అక్కడ క్షణకాలములో ఖచ్చితంగా శిక్షావిధులు ఉన్నాయి, ఇక్కడ శిక్షావిధులు క్షణంలోనే ఎందుకు లేవు? ఆ రోజు ఎందుకు ఉన్నాయంటే జాగ్రత్తగా గమనించి, ఆ కుటుంబాన్ని వారు భద్రపరచాలి, ఇంత కఠినంగా లేకపోతే ప్రత్యేకపరుచుకోవాలి. ఇంత స్ట్రిక్ట్గా చెప్పకపోతే ఇజ్రాయేలీలు వినేవారే అండి? చెప్పండి. కట్టలు తెంచుకునే జనాంగం వాళ్ళు, అవునా? రాజు లేకపోతే, ఒక నాయకుడు లేకపోతే, ఒక నియమావళి కట్టడి లేకపోతే వాళ్ళు జనాభా ఎలాంటి వాళ్ళు అండి? మనం అంతకుముందు చదువుకున్నాం, వారి వెట్టి చాకరీ వలన వారు మొండి హృదయులు అయిపోయారంట. అంటే 400 సంవత్సరాలు వారు ఉక్కు పాదం కింద నలిగిన మనసులయ్యి, అదవుతుందా? వారికి ఎమోషన్స్ కానీ, ప్రేమలు, ఆప్యాయతలు, దయ, దాక్షిణ్యం ఏం ఉండవు. ఏ మాట పెడితే ఆ మాట అనేస్తారు. అంటే వారు పెరిగిన పరిస్థితులు అవి. 400 సంవత్సరాలు పెరిగారు. అంటే మొదటి ఒక 50 సంవత్సరాలు, సపోజు యోసేపు గారు 30 ఏటో ఎప్పుడో 20 ఏటో అనుకుందాం, సపోజ్ అనుకుందాం, ఆయన యంగ్ ఏజ్లోనే కదా మరి పిలుచుకున్నాడు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఏమండి, ఆయన కొంతకాలం బ్రతికాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్స్ యోసేపు కాలం అయిపోయింది. అంటే హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఫస్ట్ 100 ఇయర్స్లో అయిపోయాయి, ఏమండి. అంటే సెకండ్ 100 ఇయర్ నుంచి మరొక సెకండ్ జనరేషన్, అంటే 300 సంవత్సరాలు మినిమం వాళ్ళు వెట్టి చాకిరీలో ఉన్నారు. సో ఆలోచించండి, ఇప్పుడు మనం కొన్ని పల్లెటూర్లకు వెళ్తుంటాం, పల్లెటూరులో మర్యాదలు బాగుంటాయి, కొన్ని చోట్ల చాలా కఠినంగా మాట్లాడతారు, వాళ్ళకి మంచి మర్యాద ఉండదు, అవునా? కొంతమంది, అవునా? సిటీలో కూడా అవునా కదా? ఏంటంటే మరి మొరటోడ్లాగా మోటోడ్లాగా వీళ్ళు ఏంటంటే ఎలా మాట్లాడతారు, అసలు వాళ్ళ తీరు ఉండదు, ఎలా మాట్లాడాలో తెలియదు వాళ్ళకి. ఎంత చేసినా ఎంత పెట్టినా కృతజ్ఞత ఉండదు కొంతమంది, చూసారా? అవునా కదా? గమనించారా? ఎందుకు? వాళ్ళ బాల్యం నుంచి పెరిగిన మనస్తత్వాలు అవి. ఒక గ్రాటిట్యూడు, ఒక సాత్వికము, ఒక నాగరికత, ఒక మంచితనము, ఒక మనుషుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, అవునా కదా? చెప్పండి. ఇలాంటి లక్షణాలు వారు పెరిగిన వాతావరణం బట్టి ఉంటుంది. సో 300 సంవత్సరాలు వారు కఠినమైన వెట్టి చాకిరీ, ఏమండి, వెట్టి చాకిరీ బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి మనసు ఉంటారండి? చెప్పండి. కరుడుగట్టిన మొండివారుగా ఉంటారు, అవునా కదా? స్టోట్పురం దొంగలు అంటారు, అంతకుముందు స్టోట్పురం దొంగలు వాళ్ళు ఎలా ఉండేవారు? కరుడుగట్టిన దొంగలు అంటారు. వాళ్ళు పోలీస్ తీసుకెళ్ళి చితక్కోటి లాఠీలని ఇరిగిపోవాలి, పోలీసులు వెళ్ళిపోవాలి. ఈ డబ్బు ఎక్కడ పెట్టాడో, బంగారం ఎక్కడ పెట్టాడో చెప్పడు. ఎందుకు? వాళ్ళ తరతరాలు అది ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళకి, మొండితనం. ఓకే, అలాగనే ఈ ఇజ్రాయేలీలు చాలా మొండివారు. సో ఈ మొండివారిని డీల్ చేయాలంటే చాలా కఠినంగా, స్ట్రిక్ట్గా గిరి గీయాల్సిందే, లేకపోతే వీళ్ళు ఆ గిరిలోని ఆ యొక్క లక్షణాల్లో ఉండరు. ఎందుకంటే మోషే గారు కళ్ళు ఎదురుగుండానే ఒక అద్భుతం చేస్తేనే ఏం చేశారు? నమ్మరా? నమ్మలేదంట. ఎందుకు నమ్మలేదంట? ఈరోజు ఎగ్జామ్లో అదే క్వశ్చన్ అడిగాను. ఎందుకు నమ్మలేదు? వారి యొక్క
కఠినమైన బానిసత్వం చేత వారి హృదయం, నలిగిన హృదయం వలన వారి మనసులో అలాగైపోయంట. అది వాళ్ళు తప్ప అంటే వాళ్ళు అలా పెరిగారు అంతేనా? అవునా? కొంతమందికి ఏదో గొడ్డుకో దెబ్బ ఏదో అంటారు కదా ఒక మాట. ఆ మాట ఎందుకు అన్నారు చెప్పండి? అంటే మనుషుల్లో కూడా ఈ గొడ్డు లక్షణాలు ఉంటాయిరా అని అంటారు కదా. ఒరే గొడ్డుకో దెబ్బ మనిషికో మాటరా, నువ్వు మనిషికి చెందుతావు గొడ్డు లక్షణానికి చెందుతావా అని. అవునా కదా? ఎదులుబండి ఆయన చేతిలోని చిన్న కొరడ ఉంటుంది, చిన్న కరపుల్ల. అమ్మా ఇల్లమ్మా శుభ్రంగా అంటే వెళ్తుందా? అది లగ్గలగ్గలు తిప్పుతుంది. కర్రతో టిప్ అని ఒకటి నడుము మీద వేస్తాడు, ఎగనప్పుడు సైట్ అవుతుంది. అంతేనా? అవునా కదా? అలాగనే మనుషులు కూడా మొండి హృదయం కలిగి ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా కొరడ పడాల్సిందే. సో కాబట్టి అంత ఖచ్చితంగా ఎందుకు పెట్టారంటే దీనికి అంతటికీ వెనకతల వాళ్ళని ఒక్కటే సరిచేయడం అనే కాదు, వీరిలోంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి అవతరించాలి. రైట్? దేవునికి స్తోత్రం చెప్పండి. సర్వలోక మానవాళి కొరకు, మనందరి కొరకు, ఇగో యుగాంతమందు 2026 సంవత్సరాల తర్వాత ఇలా కూర్చొని మనము క్రీస్తు గురించి తెలుసుకుంటున్నామే, మాట్లాడుకుంటున్నామే. మన కొరకు కూడా ఆ రోజు ఇజ్రాయేలీలందరినీ దేవుడు ట్యూన్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటావని. చెప్పండి, ఈరోజు నువ్వు నేను ఈ వాక్యం వింటామని కదా ఆ రోజు ఇదంతా ఎందుకు చదువుతున్నావు? ఇంత జరిగిందా నా కోసం అని ఆలోచించాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత చరిత్ర జరుగుతూ వచ్చిందా నా కోసం. ఇది చూడు, బైబిల్లో రాయబడిన చరిత్రలో ఉన్న మహాపురుషులు, చరిత్రలో ఉన్న మనుషులు, చరిత్రలో జరిగిన సందర్భాలు ఇవన్నీ వెరసి రీజన్ ఏంటో తెలుసా? జస్ట్ ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నీ కోసం, నా కోసం. చరిత్ర విశ్వం అంతా ఇలా జరుగుతూ వచ్చింది. ప్రపంచ చరిత్రలో జరిగేది తెలుసా? నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు. ఎంత గొప్ప దేవుడండి మన కోసం. ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన శిలువ మీద మరణించారని లేఖనం ఉంది. అంటే అర్థం ఏంటి? మనం ఇంకా ఆయన్ని తెలుసుకోలేదు, ఇంకా ఆయన గురించి తెలుసుకోలేదు. మన నాన్నగారు, మన తాతలు, మన ముత్తాతలు, ఈ దేశంలో మనం పుట్టిన మన విధానాలు, మన రక్షణ లేకపోవడం. ఏమండి? క్రీస్తుని ఎరగని వారిగా ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడే ఆయన శిలువ మీద మరణించారు. అదంటే ముందు నుంచే ఈ ప్రణాళిక జరుగుతుంది. సో కాబట్టి యాజకులు ఎటువంటి లక్షణం కలిగి ఉండాలి అనేది, ఎటువంటి శరీర సంబంధమైన లక్షణాలు కలిగి ఉండాలనేది ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక దాని తర్వాత యాజకులు 22వ అధ్యాయం కలిపిదాం. 22వ అధ్యాయం. ఓకే. బలి అర్పించబడిన ఆ యొక్క మాంసమును కానీ, నైవేద్యమును కానీ, రొట్టెలు కానీ, బలి అర్పించబడిన ఏ యొక్క భోజన పదార్థమైనను వాటిని యాజకులు ఎలా తినాలి, ఎవరు తినాలి, ఎప్పుడు తినాలనే వివరణ 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉంటుంది. రాసుకోండి. 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 8వ వచనం వరకు చూడండి ఒకసారి. 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మీరు చదవచ్చు. ఎవరెవరు తినచ్చు, ఎవరెవరు తినకూడదు. చూడండి, యాజకుల యొక్క కుమార్తెలు ఉంటారు కదా, వింటున్నారా? యాజకుల కుమారులు యాజక వంశ ధర్మంలోనే ఉంటారు కాబట్టి కుమారులు తింటారు. మరి కుమార్తెలు తినచ్చా? జాగ్రత్త వినండి. కుమార్తె పెళ్ళి కాని కుమార్తె అయితే మాత్రమే తినాలి. యాజకుడు ఇంటికి తీసుకెళ్ళాడు అనుకో, ఓకే, పెళ్ళి కాని కుమార్తెలే తినాలి. పెళ్ళి అయిపోయి భర్త ఉన్నారు అనుకో, ఆవిడ తినడానికి వీల్లేదు. సపోజ్ ఆమె పెనిమిటి చనిపోయాడు, తిరిగి ఇంటికి విధవరాలుగా వచ్చింది, తండ్రి మీద ఆధారపడి బ్రతుకుతుంది, అప్పుడు మళ్ళీ తినడానికి ఆవిడకి అర్హత ఉంది. ఓకేనా? అది ఎక్కడ ఉంటుంది? 13వ వచనంలో ఉంటుంది. చూడండి, 13వ వచనం చదవండి. యాజకుని కుమార్తెలలో విధవరాలే కానీ, విడనాడబడిందే కానీ సంతానం లేని ఎడల మళ్ళీ తిరిగి వచ్చి చేరి తినకూడదు. అన్యులెవరూ తినకూడదు. అన్యులెవ్వరూ వారి పిల్లలు మరి ఇంటికి వచ్చినప్పుడు వారు ఇంట్లో
మరి పెళ్లి చేసుకొని భర్త చనిపోయా లేకపోతే విడనాడబడి తిరిగి వచ్చిన తర్వాత మరి బాల్యం నుంచి ఇక్కడ ఎలాగైతే తండ్రి దగ్గర ఉందో అలా ఉండడానికి వచ్చినప్పుడు ఆమె మరలా తినడానికి అర్హురాలు. కానీ ఇంటిలో పరదేశులు కానీ అన్యులు కానీ ఎవరు కూడా దాన్ని భుజించకూడదు. ఓకేనండి, అర్థమైందండి. దాని తర్వాత అండి మరి 10వ వచనం చూడండి. 10వ వచనం అవునండి. 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం చదవండి. అన్యుడు ఎవరు కూడా ప్రతిష్ఠితమైన దాన్ని ఎవరు కూడా తినకూడదు. తినకూడదు. అన్యుడే కానీ లేకపోతే జీతగాడి పనుడే కానీ ఎవరు తినకూడదు. అయితే అది ఇంకొకరు తినొచ్చు. ఎవరంటే యాజకుడు క్రయధనం ఇచ్చి కొనుక్కుంటారు. ఏంటి క్రయధనం? 30 వెండి కాసులు. తెలుసు కదా, 30 వెండి నాణ్యాలు ఇచ్చి ఒక బానిసల్ని ఆ రోజుల్లో కొనుక్కుంటారు కదా, ఇంట్లో పనులు కదా. అతడు మరి తనతో ఇక జీవిత భాగస్వామి అంటాడు. అంటే కుటుంబంలో ఒక భాగస్థుడు అయ్యాడు కనుక తను తినడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చారు. ఓకేనా, తినవచ్చును. ఓకేనండి. ఒకవేళ సపోజ్ దాని తర్వాత ఎవరైనా సపోజ్ తినేశారనుకో, సపోజ్ తిన్నారే అనుకో, ఆ ఏమైతే తిన్నారో తెలియక కంగారు పడిపోయి తిన్నారో దాని యొక్క వెల ఎంత అనేది యాజకుడు నిర్ణయించాలి. దాని వెల ఎంత అనేది యాజకుడు నిర్ణయిస్తాడు. యాజకుడు నిర్ణయించిన వెల చెల్లించాలి. దాంతోపాటు దానికి ఎక్స్ట్రా పెనాల్టీ కూడా ఉంటుంది. ఏంటా పెనాల్టీ? 5వ వంతు. 5వ అంటే 20%. ఓకే, 20% తిరిగి చెల్లించాలి. దాని తర్వాత ఇంకా 23 నుంచి చూడండి, 23 నుంచి 25 వరకు అండి. 23 నుంచి 25 వరకు అవును. సో యానిమల్స్లో కూడా, జంతువుల్లో కూడా నలిగినవి లేకపోతే దాంట్లో కూడా అవయవాలు సొట్టవి లేకపోతే అవయవాలు బాలేనివి అవి కూడా దేవుడికి అర్పించకూడదు. ఏవేవి తేవాలి ఏవేవి తాకూడదు డీటెయిల్డ్గా ఉంటుంది, మీరు చదువుకోండి. దాని తర్వాత 28వ వచనంలో ఏ జంతువుల యొక్క తల్లిని దాని పిల్లను ఒకే రోజు వధించకూడదు, చంపకూడదు. ఒకే రోజు చంపకూడదు, వేరువేరుగానే చేయాలి. ఓకేనండి. ఇది ఇక్కడతో 22వ అధ్యాయం పూర్తయిపోయింది. సో ఇక 23 అంటే నేను ఓన్లీ ఇంపార్టెంట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది చాలా ఉంది. 26వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది, లోతైన సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, 23 కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే 7 మరి ప్రధానమైన పండుగలు ఇశ్రాయేలీలు యూదులు ఆచరించే పండుగలు. మరి ఈ పండుగల్లో మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈరోజు తారీఖు ఎంత? ఈరోజు 19వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈరోజు 19వ తారీఖు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నాం. మన ఆంధ్ర తెలుగు పీపుల్, తెలుగు కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని అంటే తెలుగు నామ సంవత్సరము అంటారు. ఏమండి, తెలుగు నామ క్రొత్త సంవత్సరం అంటారు. అంటే న్యూ ఇయర్ ఆఫ్ తెలుగు క్యాలెండర్, అంటే హిందూ క్యాలెండర్ ప్రకారంగా, పంచమ క్యాలెండర్స్ ప్రకారంగా దాన్ని మరి లెక్కలు కడతారు. జాగ్రత్తగా గమనించండి. మీకు ఒక విచిత్రం చెప్పనా? అసలు ఈ యొక్క తెలుగు క్యాలెండరు అనే ఆలోచన, ఈ యొక్క గమనాలు దేన్ని బట్టి? 24 hours క్యాలెండర్ కాదు ఇది, అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ కాదు. ఇది చంద్రుడిని ఆధారం చేసుకొని లెక్కలు కట్టిన క్యాలెండర్. ఇప్పుడు మీరు గమనించండి, ఈ యొక్క 19వ తారీఖు మార్చి నెల యూదుల క్యాలెండర్లో ఈరోజు ఏమై ఉంటుంది మీరు చెప్పండి. తెలుసా మీకు? యూదుల క్యాలెండర్ ప్రకారం ఈ నెల నిస్సాను నెల మొదటి రోజు ఈరోజు. ఏంటి అంటే ఇదే రోజు మోషే మరియు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన రోజు.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే రోజు ఎన్ని సంవత్సరాల క్రితం? ఎన్ని సంవత్సరాల క్రితం అనుకుంటారు? కరెక్ట్ చెప్పండి. యూదుల క్యాలెండర్ ప్రకారం వినండి, యూదుల క్యాలెండర్ ప్రకారం వాళ్ళ క్యాలెండర్కి గ్రెగోరియన్ క్యాలెండర్కి తేడా ఉంది. ఎందుకు చెప్పనా? వాళ్ళ క్యాలెండర్లో రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సాయంత్రం 6 నుంచి, ఇప్పుడు సాయంత్రం 6 నుంచి ఏమండి నెక్స్ట్ సాయంత్రం 6 వరకు వాళ్ళది కౌంటింగ్. మనలాగా మధ్యరాత్రి 12 మళ్ళీ మధ్యరాత్రి 12 కాదు. అందుకే చూడండి, సబ్బాతుకు ముందు రోజు 6 గంటల నుంచి సిద్ధపడతారు. 6 గంటల నుంచి సబ్బాత్ మొదలైపోద్ది. అర్థమవుతుందా? 6 తర్వాత ఇంకే పని చేయకూడదు వాళ్ళు. అందుకే యేసుప్రభుని సిలువేసినప్పుడు కూడా ఏమండి 3 లోపల 6 లోపల, అందుకే త్వరగా చీకటి పడిపోతుంది. సబ్బాతుకు మహాసబ్బాతు దినం అది అసలుకే మహాసబ్బాతు దినం. ఆ మహాసబ్బాతు దినము మహావిశ్రాంతి దినం వచ్చేస్తుంది కనుక ప్యాసోవర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అందుకని ఏవి చేయకూడదు. అసలు ఇతను కేస్ స్టడీ కూడా చేయకూడదు. అందుకని ఏం చేశారు? వెంటనే సిలువ మీద నుంచి దించి తీసుకెళ్ళిపోయారు. సో వాళ్ళ క్యాలెండరు, వాళ్ళ టైమింగు 6 అధ్యాయం మొదలుకొని, అదే సాయంత్రం 6 గంటలు మొదలుకొని మళ్ళా నెక్స్ట్ సాయంత్రం 6 గంటల వరకు కౌంట్ వాళ్ళు. ఓకేనండి. ఇది ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేశాను. ఈరోజు ప్రస్తుతం 2026 మార్చి 19వ తారీఖు యూదుల క్యాలెండర్లో ఏముంది అని చూశాను. నిస్సాను మాసం అంటే అబీబ్ నెల. అబీబ్ అన్న నిస్సాన్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో కొన్నిసార్లు నిస్సాన్ అని ఉంటుంది, కొన్నిసార్లు అబీబ్ అని ఉంటుంది. ఏమండి నిస్సాన్ ఎప్పటి నుంచి మొదలైందంటే బాబులోనియన్ క్యాప్చర్, అంటే ఇజ్రాయిలీలు అందరూ బబులోన్ దేశానికి వెళ్ళిపోతారు చూడు, అక్కడ 70 సంవత్సరాలు ఉంటారు, చెరలో ఉంటారు. దాని తర్వాత నుంచి దాన్ని నిస్సాన్ అని పేరు మార్చారు, ఎందుకంటే వాళ్ళ యొక్క నేమ్ మారింది. కానీ దానికన్నా ముందు పూర్వం మరి అబ్రహాం మొదలుకొని మోషే గారు మొదలుకొని ఆ యొక్క దానియేలు కాలం వరకు దాన్ని అబీబ్ అనే అనేవారు. ఈ అబీబ్ నెల మొదటి తారీఖు రోజు మార్చి 19, 2026 ఈరోజు మన యూదుల క్యాలెండర్లో నిస్సాను నెల మొదటి తారీఖు. ఎన్నో సంవత్సరం ఇప్పుడు ఇది? మనకైతే 2026. మరి వాళ్ళకి యూదుల క్యాలెండర్ ప్రకారం 5786 సంవత్సరాలు. 5786 రాసుకోండి. మార్చ్ 19, 2026. దానికి అడ్డగీత ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని నిస్సాన్, మొదటి నిస్సాన్, ఫస్ట్ డే ఆఫ్ నిస్సాన్ 5786. 5786 ఇయర్స్. 5786 ఇయర్స్. ఎలా అండి 5786 ఇయర్స్? జాగ్రత్త గమనించండి. అక్కడ మన బైబిల్ ప్రకారంగా మనకి ఇది 2026, అవునా? ఇది 2026. మరి అది అండి బ్యాక్ సైడ్ అండి, వెనక్కి వెళ్తే బిఫోర్ క్రైస్ట్ ఏంటండి? అది 1313 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాలండి? అది 1313 సంవత్సరాలు. మార్చి నెల 19వ తారీఖు 2026 అనే ఈ తారీఖు మనము గమనిస్తే యూదుల క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళకి సంవత్సరానికి మొదటి రోజు ఇది. నిస్సాను నెల మొదటి రోజు. ఎందుకు అది చెప్తున్నానంటే నిస్సాను నెల మొదటి రోజునే వాళ్ళు ఎక్కడి నుంచి బయటకు వచ్చారండి? ఈరోజు మనం గమనిస్తే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి
ఈరోజు వాళ్ళు పస్కా భోజనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? 7వ తారీఖు. ఈరోజు కాదమ్మా, 7వ తారీఖు. 7వ తారీఖు. ఇప్పుడు 19వ తారీఖు. 19 నుంచి 7 లెక్క పెట్టండి. 19, 20, 21, 22, 23, 24, 25. గుర్తుపెట్టుకోండి, 25వ తారీఖు మొదలుకొని పండగ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 25వ తారీఖు ఎప్పుడు పడిందని చెప్పండి. 25 ఏ వారం పడింది చూడండి. వెన్స్డే పడింది కదండి. 25 వెన్స్డే పడింది కదా. ఇప్పుడు లెక్కేయండి, అక్కడి నుంచి 7 రోజులు లెక్కేయండి. 25తో 7 రోజులు అయిపోయింది ఏమండి. ఫస్ట్ నుంచి 7 రోజులు అయిపోయింది. 7వ తారీఖు అంటే 7వ తారీఖు అంటే 25 నుంచే. 25 నుంచి లెక్కేయండి ఇప్పుడు 7 రోజులు. 25, 26, 27, 28. ఈ నెల 31 31. సో 7 రోజులు పులియన రొట్టెల పండగ జరిగించాలి. ఎన్నో తారీఖు వరకు? 31. చూడండి, 31. ఇప్పుడు మనకి ఈస్టర్ ఎప్పుడు పడింది చూడండి ఏమండి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, 1వ తారీఖుకి భోజనం అయిపోయింది. మరి లక్షవారం ఏంటండి మరి? ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే లక్షవారము ఆ రోజు సిద్ధపాటు రోజు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సో కాబట్టి ఈ యొక్క పండుగ ఆచరణ అనేది కరెక్ట్గా ఈ యొక్క మరి యూదుల క్యాలెండర్ ప్రకారం, జాగ్రత్త గమనించండి, యూదుల క్యాలెండర్ ప్రకారం ఈరోజు నిస్సాను నెల 1వ తారీఖు. ఎంత చెప్పాను? 5785వ సంవత్సరం ఇది వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదే రోజు 86, 5786 సంవత్సరాలు. ఇదే రోజు గుర్తుపెట్టుకోండి, 5786 సంవత్సరాల క్రితం మోషే గారు అరణ్యం నుంచి ఇప్పుడు బయలుదేరారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఇందాక చదివిన స్టోరీ అంతా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి కోలాహలంగా ఉంటుంది ఇప్పుడు అరణ్యంలో. ఈ రాత్రి అప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఇదే రోజు అనమాట. ఇప్పుడు ఇదే రోజు మనం ఇప్పుడు బయటికి వెళ్ళి చూద్దాం, చంద్రుడు ఎలాగున్నాడు. 0 చూసారా, చీకటి. ఇప్పుడు బయటికి వెళ్ళి చూడండి మీరు కావాలంటే, ఉందా లేదా ఈరోజు? బయటికి వెళ్ళి చూడండి. రాత్రి మనకి ఇప్పుడు 6 అయింది, 6 తర్వాత ఇప్పుడు మిడ్నైట్కి సన్నని ఆ సిల్వర్ లైన్ కనిపిస్తుంది. మీరు గమనించండి కావాలంటే, ఎంత లెక్క కరెక్ట్గా ఉందో చూడండి. మీరు కావాలంటే బైబిల్ స్టడీ అయిన తర్వాత పైకి వెళ్ళి చూడండి, మేడ మీదకి వెళ్ళి. సో వాట్ ఏ కోయిన్సిడెన్స్, కరెక్ట్గా లైన్లో ఉన్నాం మనం, అవునా? అయితే మరి మన తెలుగువారు కూడా చూడండి, సంవత్సరానికి ఆది రోజు అని వీరు స్టార్ట్ చేశారు. సో దేవుడు మోషేకి ఇచ్చిన చెప్పబడినదే ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లోనే క్యాలెండర్స్, తిథులు నిర్ణయించుకోవడాలు, రాయటాలు ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి అది ఒక మంచి మాట. సో కాబట్టి ఇప్పుడు మనము పండగల గురించి వచ్చాం. 23వ అధ్యాయం 7 పండగలు, 7 ప్రాముఖ్యమైన పండుగలు పేర్లు చెప్తాను. అది రెఫరెన్స్లు రాసేసుకోండి అక్కడ. 23వ అధ్యాయంలో 7 ఫెస్టివల్స్. 4వ వచనం నుంచి 5వ వచనం వరకు పస్కా పండుగ, పాస్ఓవర్ ఫెస్టివల్, పస్కా పండుగ ఫస్ట్ది. తర్వాత 6వ వచనం నుంచి 8వ వచనం వరకు పులియన రొట్టెల పండుగ, అన్లీవెన్ బ్రెడ్. దాని తర్వాత 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఫ్రూట్స్, ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. తర్వాత 15వ వచనం నుంచి 21వ వచనం వరకు పెంతుకోస్తు పండుగ. దీన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు. హార్వెస్ట్ ఫెస్టివల్,
పెంతుకోస్తు పండుగ, ఏమండి, రైట్. 23వ వచనం నుంచి 25వ వచనం వరకు ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, సునాదములు, రైట్. దాని తర్వాత 25వ వచనం నుంచి 32వ వచనం వరకు మరి ద డే ఆఫ్ అటోన్మెంట్, మనం మొన్నే చదువుకున్నాం. ద డే ఆఫ్ విమోచన మహాసబ్బాత్ దినం, డే ఆఫ్ అటోన్మెంట్. ఈ డే ఆఫ్ అటోన్మెంట్ రోజునే ప్రధాన యాజకుడుగా వారు లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో మరి ఇజ్రాయేలీల సమాజం నిమిత్తము బలి అర్పించిన ఆ యొక్క రక్తమును ప్రోక్షించి వస్తారు, రైట్. దాని తర్వాత 33వ అధ్యాయము 33వ వచనం నుంచి 34 వరకు గుడారాల పండుగ, టాబర్నేకల్స్ ఫెస్టివల్, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నేకల్స్, ఏమండి. ఈ 7 పండగల్లో ఒక 3 పండగలు మాత్రానికి సంవత్సరానికి ఒక్కసారి కదా వస్తాయి. ఈ పండుగలు 7 పండుగలు సంవత్సరంలో ఉంటాయి. ప్రతి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సో ఈ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆ ప్రతి 7 పండగల్లో ఒక 3 పండగలకు మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయేలీ జనాభాలో ఉన్న ప్రతి పురుషుడు వచ్చి తన యొక్క లెక్క చెప్పాలి, తాను వచ్చి యెహోవా సన్నిధిలో కనపరుచుకోవాలి. అది ఏ పండుగలంటే 3. మొదటిది పస్కా పండుగ. పస్కా పండుగ ప్రతి సంవత్సరం జరిగే పస్కా పండుగకు వారు తప్పనిసరిగా రావాలి. రెండవది పెంతుకోస్తు పండుగకు ఖచ్చితంగా రావాలి. మూడవది గుడారాల పండుగకు ఖచ్చితంగా రావాలి. ఈ 3 పండుగలకు వారు ఖచ్చితంగా రావాలి. 3 పండుగలు ఏంటి చెప్పండి? పస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ, గుడారాల పండుగ. ఈ 3 పండుగలకు వారు మిస్ అవ్వకుండా రావాలి. ఇక ఇది మరి పండుగల గురించి చెప్పబడిన నియమావళి. ఇక 24వ అధ్యాయం స్పీడ్గా వెళ్ళిపోదాం. 24వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు చెప్పబడిన విషయాలు ఏంటంటే, ఇక్కడ పరిశుద్ధ స్థలములో యాజకులు ఎలా మెయింటైన్ చేయాలి, అక్కడ ఉపకరణాలు ఏంటి? ఉపకరణాలు 3 ఉంటాయి. ఏంటంటే చెప్పండి. దీపస్తంభం, సముఖపు రొట్టె బల్ల, మూడోది ధూపవేదిక. ఈ 3 ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏంటి చూడండి. ఈ సముఖపు రొట్టె బల్ల మీద ఎలా ఉంటాయంటే 12 గోత్రాలకి, ఏమండి, 6 ఒకవైపు 6 ఒకవైపు, ఏమండి అర్థమవుతుందండి? అలాగా జాగ్రత్తగా అమర్చి రొట్టెలు పెట్టాలి. ఇది ఏంటంటే 12 గోత్రాలకు ఖచ్చితంగా, ఏమండి, 12 గోత్రాలకు వారికి పోషణార్థమై వారికి ఏటేటా దేవుడు ప్రతిరోజు ఏనాటికి కావలసిన భోజనము ఆహారము దేవుడు వారికి అనుగ్రహించులాగున ఇక్కడ ఖచ్చితంగా అది సముఖపు రొట్టెగా పెడతారు. అయితే ఈ సముఖపు రొట్టెని ఎప్పుడెప్పుడు క్లియర్ చేయాలి? ప్రతి వారానికి ఒక్కసారి యాజకులు వచ్చి ఆ రొట్టెను భుజించి పాతదాన్ని క్లియర్ చేసి యాజకులే తినాలి, బయటికి తీసుకెళ్ళి ఇవ్వకూడదు. యాజకులే భోజనం చేయాలి. మరలా పులి అనే రొట్టెను అక్కడ పెట్టాలి. ఏమండి? కాదు, వారానికి ఒక్కసారి. ఏమండి అర్థమవుతుందా? ఎవ్రీ వీక్. అయితే ఎవ్రీడే చేయాల్సింది ఏంటంటే దీపస్తంభము యొక్క దీపములు ఆరకుండా అక్కడ వెలుగుతూనే ఉండాలి. ఏమండి? దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది 1 నుంచి 9 వచనాల వరకు రాయబడి. ఇప్పుడు 10వ వచనంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక అమ్మాయి ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. దాని గోత్రము వంశంలో అమ్మాయి ఇంకో గోత్రంలో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంది. వాస్తవానికి ఇలా వేరువేరుగా పెళ్లి చేసుకోకూడదు. ఏమండి? అది నిషేధించబడింది. అవునా కదా? తెలుసు కదా? ఇలా నిషేధించబడింది. ఫ్యామిలీ లైన్ మారకూడదు. కానీ వంశావళి మారిపోయింది ఇక్కడ. సరే, అది చేయడమే తప్పు అనుకుంటే వారిద్దరికీ ఒక కుమారుడు పుడతాడు. వాడు కొంచెం యారగంట్గా ఉంటాడు. కొంచెం రఫ్ నేచర్ ఫెలో.
వాడు ఏం చేశాడంటే పెరిగిన తర్వాత ఎవరితోనో గొడవలాడి ఆ ఘర్షణలో ఆ ఫైటింగ్లో ఈ యవనస్తుడు ఏం చేశాడంటే యెహోవాను దేవునిని పరిశుద్ధ దేవుణ్ణి దూషించాడు నోటితో. ఏవేవో మాటలన్నాడంట, నాన్న మాటలు. ఆ అన్న మాటలు బట్టి ఈ యొక్క వార్త ఆ యొక్క ప్రజల్లోకి వెళ్ళింది. ఈ ప్రజలందరూ కూడా పెద్దలందరూ తీసుకెళ్ళి మరి మోషే గారి దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు మోషే గారు మరి బ్లాస్ఫమీకి పనిష్మెంట్ ఉంది కదా. బ్లాస్ఫమీ అంటే దైవ దూషణ. ఇజ్రాయేలీలే కానీ ఇజ్రాయేలీ వంశంలో ఎవరు కూడా పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు స్త్రీ పురుషుల భేదం లేదు, ఎవరు కూడా దేవునిని దూషించడానికి వీల్లేదు. దూషించిన వారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించబడాల్సిందే అని ఖచ్చితంగా దేవుడు ఆదేశం ఉంది. అయితే మోషే గారు ఏం చెప్పారంటే, సరే నేను ప్రభు సన్నిధిలో అడిగి తెలుసుకొని వస్తానని ప్రభు సన్నిధిలో అడుగుతారు. అప్పుడు ప్రభు సన్నిధిలో తెలుసుకోగానే జాగ్రత్త వినండి, ప్రభు ఏం చెప్పారు తెలుసా, ఈ యొక్క యవనస్తుడు ఎంతమంది వింటున్నప్పుడు దైవదూషణ చేశాడో వాళ్ళందరినీ రమ్మను. అంటే ఇప్పుడు వాడు దేవుడిని తిడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక 10 మందో 20 మందో 100 మంది ఉంటారు కదా, ఎవరో ఒకరు, వాళ్ళందరినీ పిలిపించండి. వాళ్ళందరి సమక్షంలో వారే సాక్షులుగా వాళ్ళే ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి వాడిని మరణశిక్ష విధించాలి, చావగొట్టవలని. ఇది 10వ వచనం నుంచి ఉంటుంది. ఏంటండి ఇంత కఠినమైన నిర్ణయాలు, ఎంత కఠినంగా ఉంటాయి ఆ శిక్షలు అంటే? ముందే చెప్పాను వారు మొండివారు, వారికి ఒక తీరు తెన్నకూడదు, వారిని సరైన మార్గంలో పెట్టాలంటే స్ట్రిక్ట్గానే పెట్టాడు దేవుడు. ఎందుకంటే అంత ఖచ్చితంగా లేకపోతే వంశావళి ఎప్పుడో చెల్లచెదరిగిపోయింది. ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. వారికి ఏది కావాలంటే అది దేవుడు వారికి ఇచ్చారు. వారికి సర్వసమృద్ధి ఇచ్చారు, వారిని నడిపించారు, దీవించారు, పోషించారు. అర్థమవుతుందండి? ఏది కూడా తక్కువ చేయలేదు వారికి. ఓకే, సో కాబట్టి ఇది మనము అక్కడ 24వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి జాగ్రత్త గమనించండి. అంత స్ట్రిక్ట్గా ఈరోజు మన మీద అంత నియమావళి ఎందుకు లేదండి? ఏమండి, దేవుని కృప, యేసుప్రభు కృప, యేసుప్రభుని బట్టి మనం అందరం బతికి బట్ట కడుతున్నాం. అవునా? రైట్. 25వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇక అక్కడితో 24 అయిపోయింది. ఇక 25వ అధ్యాయం మెయింటెనెన్స్. ఇక అధ్యాయం అంతా మిగతా వివరణలు ఉంటాయి. ఓకే, మెయిన్ పాయింట్సే చెప్తున్నాను నేను. ఏమండి, 25వ అధ్యాయంలో 25th చాప్టర్ 1 నుంచి 7 వచనాల వరకు సబ్బాతు సంవత్సరము. ఏమండి, మహాసబ్బాతు సంవత్సరం అది తెలుసు కదండి మనకందరికీ. అయితే ఇందులోనే 7th ఇయర్ కల్టివేషన్లో కూడా 7వ సంవత్సరం ఏం చేయాలండి? హాలిడే ఫర్ కల్టివేషన్. సెవెంత్ ఇయర్ ఏంటండి? అసలు 7th ఇయర్ అంటే 6 సంవత్సరాలు మాత్రమే పంటను విత్తాలి, దున్నాలి, నూర్చాలి. కానీ 7వ సంవత్సరం అంతా నీ పొలమును దున్నకూడదు, నీ పొలమును విత్తకూడదు, నీ పొలంలో పంటలేవి వేయకూడదు. మరి 7వ సంవత్సరం అంతా భోజనం ఎలాగా ఆలోచిస్తే 6వ సంవత్సరం పంటలో ఎలాగంట 7వ సంవత్సరం అంతటికి కావలసినది ఆగండి. ఇంకా 8వ సంవత్సరం పంట ఊర్చి నీ చేతికి వచ్చేంత వరకు కూడా, అంటే ఇది 6వ సంవత్సరం పంట, 7వ సంవత్సరం పంట, 8వ సంవత్సరం నువ్వు విత్తి మళ్ళీ నువ్వు పంట కూర్చుకునేంత వరకు కూడా ఏ కొదువ లేకుండా 6వ సంవత్సరం నిన్ను పోషిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే చూడండి, విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించాలి, ఆరాధన దినాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఏమండి, ఎలాగండి మాకు మరి ఈరోజు కూడా పనికి వెళ్ళకపోతే ఎలాగండి అంటావా? అలా అన్నోడికి ఏమీ ఉండదు. ఆ ఆదివారమో లేకపోతే ఆ ప్రభు దినం రోజున వెళ్ళి తెచ్చుకున్న వాడికి ఇంకా ఉన్నది కూడా ఊడిపోద్దంట. దేవునికి స్తోత్రం చెప్పు. అదే కనుక నువ్వు దేవుడే నాకు పోషిస్తారన్న ఒక ఆలోచనతో ప్రత్యేకపరుచుకున్నావు అనుకో, ఆ ముందు రోజు 6వ రోజు దేవుడు నీకు అవసరమైనది రెట్టింపిస్తాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. అలాగన 7వ సంవత్సరమును మరి క్రాప్ హాలిడే. ఓకేనండి, క్రాప్ హాలిడే ఇయర్ అనమాట అది. ఓకే, నో కల్టివేషన్ ఇయర్.
ఓకేనండి. దాని తర్వాత 8వ వచనం నుంచి 22వ వచనం వరకు జూబ్లీ ఇయర్. తెలుసు కదా జూబ్లీ ఇయర్, సునాద సంవత్సరం. ఓకేనండి, సునాద సంవత్సరం అది జూబ్లీ ఇయర్. అంటే జూబ్లీ అంటే అర్థం ఏంటి? జూబ్లీ 49 అయిపోయి 50వ సంవత్సరాన్ని ఏమంటారండి? జూబ్లీ అంటారు. ఓకే, గోల్డెన్ జూబ్లీ అంటారు, అంతేనా? ఓకే, ఈ జూబ్లీ ఇయర్ ఏంటంటే జాగ్రత్త గమనించండి. మీరు ఈ 7 సంవత్సరాలు విన్నారా? 7 సంవత్సరాల పంటల గురించి విన్నారు కదా. మొదట 6 సంవత్సరాలు అయిపోయింది, 7వ సంవత్సరం హాలిడే. అలాంటిది 7 సంవత్సరాలు ఇంటూ 7 సర్కిల్స్, టోటల్ 7 7s are 49. 49 ఇయర్స్ అయిపోయిన తర్వాత 50th ఇయర్ ఇస్ ద జూబ్లీ ఇయర్. ఏంటంటే ఆ జూబ్లీ ఇయర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ జూబ్లీ ఇయర్లో స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. ఆ జూబ్లీ ఇయర్లో చాలామంది మరి వడికోలు బానిసలు విడుదల పొందుకుంటారు, అప్పులు ఉన్నవారు విడుదల పొందుకుంటారు. అంటే ఆ ఇయర్లో చాలా ఫ్రీ విల్ ఉంటుంది అనమాట. ఏమండి, జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా ఆ యొక్క సునాద సంవత్సరం గురించి మనకు ఆ డీటెయిల్స్ మనకి 8 నుంచి 22వ వచనం వరకు ఉంటుంది. దాని తర్వాత 23వ వచనం నుంచి 34వ వచనం వరకు ప్రాపర్టీ లాస్, ఏమండి, ఆస్తిపాస్తుల గురించి రాయబడి ఉంటుంది. ఈ ఆస్తిపాస్తులన్నీ ఎలాగ మనము విడుదల చేసుకోవాలి. ఒకరి దగ్గర మనము వడ్డీకో దేనికో, వడ్డీకి ఇవ్వడం లేదు, అప్పు తెచ్చుకున్నాం కొదువు పెట్టి. ఏంటో కొదువా? నీ ఆస్తిని ఏదో పెట్టుకున్నాం. ఓకేనండి, తాకట్టు అంటారు. ఏమండి, కొదువు పెట్టి కొంత అప్పు తెచ్చుకున్నాం. ఆయన అంటాడు ఇన్ని సంవత్సరాల లోపు తీర్చేయాలి అని గడువు పెడతాడు. ఇప్పుడు సపోజ్ సునాద సంవత్సరం ముందే వచ్చిందనుకో, ముందు సంవత్సరంలోనే నువ్వు తీసుకున్నావు, నెక్స్ట్ ఇయర్ సునాద సంవత్సరం వచ్చిందనుకో, సునాద సంవత్సరం నువ్వు వెళ్ళి అయ్యా మరి సునాద సంవత్సరం వచ్చింది, నా ఇల్లు పట్టాలు నాకు ఇచ్చేసేయండి, నా ఆస్తి నాకు తిరిగి ఇవ్వండి అంటే ఇచ్చేయాల్సిందే. సునాద సంవత్సరం ఇది ఫ్రీ వెల్ అనమాట. ఇంకా అన్నీ గిఫ్ట్స్ డే, రుణమాఫీలు, ఏమండి అన్నీ ఇంకా అందరూ మళ్ళీ హ్యాపీ అయిపోతారు అన్నమాట. మొత్తం ఎవరైనా బానిసలు కొంటే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? సపోజు 2 సంవత్సరాల క్రితం బానిసగా తెచ్చుకున్నాడు, 6 సంవత్సరాలు ఉండాలి వాస్తవానికి, అంతేనా? 7వ సంవత్సరం విడుదల చేసేయాలి, అవునా కదా? ఇప్పుడు మనోడు వెళ్ళిపోవాలనుకోండి, సపోజు సునాద సంవత్సరంలో వెళ్ళిపోవచ్చు బయటికి, ఏమండి, ఇలాగనమాట. సో సునాద సంవత్సరం అనేది అందరికీ ఒక చిన్న సెలబ్రేషన్, ఒక ఫ్రీ విల్ అనమాట. సో బాండేజెస్లో ఉన్నవారు లేకపోతే అప్పుల్లో ఉన్నవాళ్ళు అన్నీ విడుదల పొందుకుంటారు. చాలా కాలం నుంచి మా డబ్బులు అక్కడ ఉండిపోయింది, చాలా కాలం నుంచి మా ఆస్తులు అక్కడ ఉండిపోయి, చాలా కాలం నుంచి మా గోల్డ్ అక్కడ ఉండిపోయింది ఏమంటారు కదా. సునాద సంవత్సరం రోజున అందరికీ ఫ్రీ విల్, ఏదైనా రూపాయి కట్టకుండా తిరిగి తీసేసుకోవచ్చు అనమాట. అయితే ఏమండి 23 నుంచి 34 ఇందులో ఒక విషయం ఉంది, జాగ్రత్త వినండి. ఈ సునాద సంవత్సరములో ఆస్తిపాస్తుల గురించి విడుదల అన్నాను కదా, మళ్ళీ అన్నీ కాదు, అన్ని ఆస్తిపాస్తులు కాదు, కొన్నే. ఏంటవి చెప్తాను వినండి. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు మన ఇల్లు ఎక్కడ ఉంటుంది? కాలనీలో ఉంటుంది. పొలం ఎక్కడ ఉంటుందండి? ఊరు బయట ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ప్రతి పట్టణానికి ప్రాకారం ఉంటుంది, బౌండరీ వాల్ ఉందా లేదా? ఈ బౌండరీ వాల్ అంటే చూడండి, యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టారు, యెరికో చుట్టూ ప్రాకారం కట్టారు. ప్రతిదానికి బౌండరీ వాల్ ఉందా లేదా? ఒక గేట్ ఉంటుంది. ఓకే, సో సిటీలో ఉన్న ఇళ్ళలకు జాగ్రత్తగా గమనించండి. ఆ యొక్క కాంపౌండ్లో, సిటీలో నువ్వు కట్టుకున్న పట్టణంలో ఉన్న నీ ఇల్లు నువ్వు కొదువు పెట్టావు అనుకో సపోజ్, ఓకేనండి, సునాద సంవత్సరంలో అది విడిపించడానికి అవదు. కాంపౌండ్ వాళ్ళు వెలుపలున్న పొలములు. సో అది మీరు ఎక్కడ చదవాలంటే 29వ వచనం చదవండి ఒకసారి. 29 చదవండి. చూడండి, ఇప్పుడు సపోజ్ ప్రాకారం లోపల ఏమండి ఒక ఇల్లు ఉంది, పొలం కాదు, లోపల ఉన్న సిటీలో ఇల్లు అమ్మాడు ఒకడు. అమ్మితే
దాన్ని అమ్మిన దినము మొదలుకొని 2 సంవత్సరములోగా దాన్ని విడిపించవచ్చును. 2 సంవత్సరం లోపు దాన్ని విడిపించవచ్చు. తర్వాత నిండు సంవత్సరంలో విడిపించడం ఏంటండి అమ్మేసిన తర్వాత? అంటే సపోజ్ ఉదాహరణకి ఈ కొడుకు ఏదో అత్యవసరం మీద అమ్మేశాడండి ఎవరికో, ఓకే. కానీ వాళ్ళ అమ్మగారు వచ్చి, నాన్న అది మీ నాన్నగారు ఆస్తిరా, నువ్వు ఎందుకు అలాగ అమ్మేశావు, నాన్నగారు ఎంతో ప్రేమగా కట్టుకున్నారా, అది ఎలాగైనా తేరా వెనక్కి అంటే, వెంటనే ఇతడు ఆ సంవత్సరం లోపే వెళ్ళి ఆ వెల చెల్లించేసి మళ్ళీ ఆ ఇల్లుని తెచ్చేసుకోవచ్చు, సొంతం చేసుకో. కానీ చదవండి, సంవత్సరం దాటితే విడిపించకపోతే, ఒకవేళ సపోజ్ సంవత్సరం తర్వాత అయితే అది తరతరాలకు ఉండిపోతుంది. అదేంటండి, సునాద సంవత్సరం వస్తుంది కదా, సపోజ్ సునాద సంవత్సరం వస్తుంది కదా, తీసుకోవడానికి అవదా మరి? నో. ప్రాకారం లోపల ఉన్నవైతే మాత్రం సునాద సంవత్సరంలో ఉన్న ఫ్రీ విల్ వర్తించదు. అది ఓన్లీ 1 year టెన్యూరే, ఓకేనండి. ప్రాకారం వెలుపల ఉన్నవి ఏంటి? పొలాలు, ఏమండి, పంట పొలాలు. వాటిని కొదువుగా పెట్టి కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు అది మనకి సునాద సంవత్సరంలో మనకి యాక్సెస్ దొరుకుతుంది. ఇది మరి ఆ యొక్క అధ్యాయములో చెప్పబడిన వివరణలు, ఆస్తిపాస్తుల గురించి, వాటిని ఎలా వివరించుకోవాలి, ఎలా విడుదల చేసుకోవాలి, ఇవన్నీ సివిల్ లాస్ అండి, ఇవన్నీ, ఓకేనండి. ఇప్పుడు అసలైన చాప్టర్కి వచ్చామండి, 26వ అధ్యాయం. బ్లెస్సింగ్స్ ఫర్ ద జాగ్రత్తగానండి, బ్లెస్సింగ్స్ ఫర్ ద ఒబీడియంట్ పీపుల్ అండ్ కర్స్ ఫర్ ద డిజోబీడియంట్. ఈ అధ్యాయం అంతా దాని గురించి ఉంటుంది. విధేయత కలిగిన వారికేమో ఆశీర్వాదములు, అవిధేయత కలిగిన వారికేమో శాపములు. వీటి గురించి చూడండి, 3వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఇక్కడ మీరు 3వ వచనం నుంచి 13 వరకు చదివితే ఆశీర్వాదములే ఉంటాయి మీకు. చూడండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించను ప్రవర్తించిన ఎడల, చూడండి, వర్షాలు ఇస్తానంటున్నారు, భూమి పంటను ఇస్తానంటున్నారు, పొలముల్లో ఫలములు ఇస్తానంటున్నారు, ద్రాక్ష పళ్ళు ఇస్తారు, చూడండి, తృప్తిగా భుజిస్తారు. వినండి, నా దేశములో నేను మీకు క్షేమము కలుగు చేస్తాను, ఏమండి. తర్వాత ఇంకా శత్రువుల్ని మీరు తరుముతారు, ఏమండి, మీరు అభివృద్ధి చెందుతారు, ఏమండి. ఎలాగనగా నేను మిమ్మల్ని కటాక్షించి, ఏమండి, అన్ని విషయాల్లో మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఏమండి. ఆఖరికి నేను మీతో తోడుగా ఉంటాను, మీ మధ్య ఉంటాను అని దేవుడు పలికిన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో కాబట్టి అట్టి రీతిగా ఈ యొక్క విధేయత చూపిన వారు, మీరు ఆ అధ్యాయాల మొత్తం 13 వచనం వరకు చదవండి, తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. విధేయత కలిగిన వారికి ఏ ఏ దీవెనలు ఉంటాయి. ఈరోజు కూడా మన జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు పరిశుద్ధాత్మని లోపలిచ్చారు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆయన మనతో ఒప్పింపజేస్తుంటారు, మాట్లాడుతుంటారు, మనకి బోధిస్తుంటారు, కౌన్సిల్ చేస్తుంటారు. దేవుని యొక్క చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలో హీ విల్ గైడ్ అస్. మరి ఆయనకు విధేయత చూపుతూ నడిచిన వారికి ఈ బ్లెస్సింగ్స్ అన్నీ వర్తిస్తాయి ఖచ్చితంగా. యేసుప్రభు చెప్పారు, ఈ ఇహలోకమందు కూడా మీరు ఆశీర్వదించబడతారు. అయితే ఈ ఆశీర్వాదముల మీద మీ మనసు ఉంచకండి. కానీ నేటి బోధలు ఎలాగుంటున్నాయంటే, బోధ మొత్తము కూడా ఆశీర్వాదకరమైన జీవితం మీద ఎలా ఉండాలి అనేదే చెప్తున్నారు తప్ప, మొదట దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎలా బ్రతకాలని చెప్పటం లేదు, ఏమండి. మనుషులు కూడా వాటి కొరకే ప్రాకులాడుతున్నారు, వాటి కొరకే పరిగెలాడుతున్నారు. అందుకే యుగాంత మంది ఎలా ఉంటుందంటే, దురద చేబులు గలవారై తానే స్వకీయ ఆలోచనలకు తగినట్లుగా బోధకులను వారు ఏర్పాటు చేసుకుంటారంట అని లేఖనం ఉంది. ఇలాగున విధేయత కలిగిన వారికి దేవుడు ఏమిస్తారండి? ఆశీర్వాదములు, క్షేమము, పంట, పాడి సమస్తము వారి చేతులు వర్ధిల్లుతాయి. వారన్నీ బాగుపడతారు, అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు. వారు శత్రువులను తరుముతారు, వారికి ఏది కావాలంటే అది ఇస్తారు. ఇవన్నిటికీ పైగా ఇగో దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే
అవిధేయత కలిగిన వారు ఏంటి, వారికి శాపనార్థములు ఏంటి, వారికి దేవుడు పెట్టే శాపాలు ఏంటి అంటే చూడండి, ఇక్కడ 5 దశలు మీకు చూపిస్తాను. ఒకసారి నా వైపు చూడండి తల్లితే. 5 దశలు ఏమండి. మనం 3rd డిగ్రీ విన్నామా ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో? ఫస్ట్ డిగ్రీ ఏంటంటే చేతుల మీద కొడతారు, కొట్టారే చెప్తా వింటావా లేదా, అప్పటికి చెప్పడు. దాని తర్వాత మోకాళ్ళు వేయించి వెనకాతలు నడ్డి మీద వేస్తారు, ఏమండి. అదే వినలేదాడు. తర్వాత 3rd డిగ్రీ పొడుకోబెట్టి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి అరికాళ్ళ మీద పెడతారు, ఐస్ తోటి గుచ్చుతారు, గోల్డ్ అంటే రకరకాలు ఉంటాయి ట్రీట్మెంట్స్. ఇంకా వాళ్ళ ట్రీట్మెంట్స్ వేరే ఉంటాయి. 3rd డిగ్రీ. హలో, మీరు పోలీసులు 3rd డిగ్రీ చూశారు. ఇక్కడ దేవుడు 5 డిగ్రీస్ చూపిస్తున్నాడు చూడండి. 5 డిగ్రీస్ రాసుకోండి. 5 డిగ్రీస్. ఫస్ట్ డిగ్రీ 14వ వచనం చదవండి. మీరు నా మాట వినలేదనుకో, సపోజ్ నేను చెప్పిన కట్టడలు మీరు వినలేదే అనుకో, నా ఆజ్ఞలు అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల నేను మీకు చెయ్యనది ఏమనగా ఇక్కడ చాలండి. అక్కడ ఏంటంటే ఎన్నో వచనం చదవరండి? 17 వరకు చదివారు కదండి. అంటే దేవుడు పగవాడయ్యి ఏం చేస్తాడు? ఫస్ట్ స్మాల్ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ ఏంటి? సింపుల్గా జ్వరాలు, చిన్న ప్రాణపరమైన ఆయాసపరమైన రోగాలు, క్షయరోగము, చిన్న మామూలు స్మాల్ రోగాలు. దాని తర్వాత మనం పంట కోల్పోవడం, ఏమండి అక్కడేముందండి, శత్రువులు తినేయడం, అంటే పంట చిన్నవి. ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి నువ్వు సెట్ అయితే ఓకే, విడిచిపెట్టేస్తాను. మళ్ళీ నువ్వు ప్రార్థన చేసుకొని ప్రభువా క్షమించండి నేను తప్పు చేశాను అని నా దగ్గరికి వచ్చి తిరిగితే నీకు మరలా పైన ఉన్న దీవెనలన్నీ వర్తిస్తాయి. ఒకవేళ ఈ ఫస్ట్ డిగ్రీ కూడా నీవు గ్రహించుకోక, ఏమంటే నీ జీవితంలో జరుగుతున్నవి ఇది అని నువ్వు గ్రహించుకోకుండా ఇంకా తిరుగుబాటు చేస్తే 18వ వచనంకి వెళ్ళండి. ఇప్పుడు ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాట వినకపోతే ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెక్స్ట్ డిగ్రీ ఏంటంట 7 times 7 ఇప్పుడు చెప్పిన దానికన్నా 7 శాపములు మీ మీదకి తీసుకొస్తానని అక్కడ వారికి చెప్పినట్లుగా మనకు ఉంటుంది. ఇప్పుడు 7 చేశారు కదా, 7 అయిపోయింది కదా. ఆ 7 కూడా వెళ్ళలేదనుకో, సపోజ్ 7 ఏంటంటే చూడండి ఒకసారి చదవండి. అది చూడండి 7 మళ్ళీ బాధిస్తారని అక్కడ చెప్పబడింది. చాలండి. ఇప్పుడు ఇది కూడా వినలేదనుకో, సపోజ్ 2nd డిగ్రీ కూడా అయిపోయింది, ఏమండి. ఇప్పుడు 3rd డిగ్రీ 21వ వచనం చూడండి. 3rd లెవెల్ మళ్ళీ ఇంకా నువ్వు వినలేదనుకో, సపోజ్ ఎంత జరిగినా కూడా, ఎంత నష్టపోతున్నావు, ఎంత రోగాలు వచ్చి పడిపోతున్నాయి, నువ్వు ఏది విత్తినా ఫలించట్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవ్వటం లేదు, నువ్వు ఏటోనండి బ్రతుకు బాగుండట్లేదండి, ఫలించట్లేదండి, బాగుపడలేదండి అని అనుకుంటున్నావా? ఇక 3rd డిగ్రీ చూద్దు కానీ 21వ వచనం చదవండి అమ్మా. మళ్ళా అంటే 7 into 7. ఇప్పుడు చెప్పండి ఎంత, ఇందాకలెంత 7 times.
ఇప్పుడు 7 ఇంటూ మళ్ళీ 7 అంటే 49% అనమాట. 7 టైమ్స్, 7 ఇంటూ 7 టైమ్స్. చదవమ్మా. మరి ఏడెంతలుగా మిమ్మల్ని బాధించెదను, మీ మధ్యకి అడమృగం రప్పించెదను. అది ఇంకా దారుణం. అడమృగలు అనుకోని క్రూర మృగాలు రావడం చూడండి, అనుకోని అనర్థాలు జరగడం. అవి మిమ్మల్ని సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి ఇంకా అసలు ఆస్తిపాస్తులు కోల్పోవడం, పశువులు కోల్పోవడం, ఇంకా భీకరమైన శిక్షలు వస్తాయని అక్కడ దేవుడు చెప్తున్నాడు. దీని తర్వాత 23వ వచనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటి? 4th లెవెల్. ఇప్పుడు ఎన్నో లెవెల్స్ అయ్యాయండి? 3 లెవెల్స్ అయిపోయాయి. ఇప్పుడు 3rd డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఈ లోకంలో పోలీసులు అయితే 3rd డిగ్రీయే, కానీ దేవుడు అయితే మాత్రం ఇంకా డబుల్, త్రిబుల్ వెళ్ళిపోద్ది బండి. తర్వాత చూడండి, చూడండి ఇంత శిక్ష విధించినా కూడా గుణపడకంటే నువ్వు అసలు సెట్ అవ్వకుండా, నేను చేసేదే రైటు, నాకు అంతా తెలుసు, నేను చేసేది రైటు, ఇంకా దేవుడు నాకు చెప్పవసరం లేదు అన్నట్టుగా ఉన్నావు అనుకో. సపోజు నాకు విరోధముగా నడిచిన ఎడల ఇప్పుడు చూసుకో, నువ్వు ఒకటే తెలుసుకో, నేను తిరగబడ్డానంటే అది వేరేగా ఉంటుంది, మ్యాటరు వేరేగా ఉంటుంది. ఇంతకాలం ఏదో ఆన్లైన్లీ పంపించాను, ఏమండి శిక్షలు పెట్టాను, కానీ ఇప్పుడు నేనే తిరగబడిపోయాను అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? చదవమ్మా. మళ్ళీ 7 అంటే 7 7 7 ఎంత అయింది చెప్పండి? 49 into 7 ఎంత సార్? 49 into 7 టైమ్స్. ఏమండి? తర్వాత చదవండి. అది నా నిబంధన విషయమే ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకి తిరిగి రప్పించెదను. మీ శక్తి తరువాత 10 మంది స్త్రీలు ఒక పొయ్యిలోనే మీకు ఆహారం పట్టి కోరిక చెప్పిన మీకు ఆహారం మీకు మరలా ఇచ్చేదరు. చూడండి జాగ్రత్త. 10 మంది స్త్రీలు కలిపి ఒకటే పొయ్యి అంట. అంటే చూడండి, ఇంట్లో ఏముండదన్నమాట, కరువు. 10 మంది కలిపి ఒకటే పొయ్యి ఏంటండి? ఎవరికాలు పొయ్యి ఉండాలి కదా, అంతేనా? ఒకరింట్లో గ్యాసు లేదు, ఆ పక్కింట్లో గ్యాస్ లేదు, ఆ పక్కింట్లో గ్యాస్ లేదు, అంటే ఒకరింట్లోనే పొయ్యి వండుకొని తినే పరిస్థితి. అర్థమవుతుందండి? ఎవరింట్లో వాళ్ళకి సమృద్ధి లేనట్టుగా చేసేస్తానని ఆ రోజు వాళ్ళకి అన్నాడు. అయితే దాని తర్వాత అండి, ఇప్పుడు 5th లెవెల్ అండి. 4 degrees అయిపోయి ఇప్పుడు 5th డిగ్రీ 25వ వచనం. ఎంత చేసిన తర్వాత కూడా మీరు నా మాట వినకపోతే, ఇదిగో ఇది భయంకరమైందండి. ఎంత భయంకరమైందంటే ఈ 5th డిగ్రీ ఏం చేస్తానన్నాడండి, ఆఖరికి ఇప్పటి వరకు ఆస్తిపాస్తులు, రోగాలు, మొత్తం నీకున్న పోషణ అంతా కోల్పోయావు కదా, ఆఖరికి లాస్ట్ ఏం కోల్పోతుంది సార్? ఇదిగో విను, కరువు వచ్చి తినడానికి తిండి లేక, పంటలు పాడైపోయి, ఏమీ బతుకులో ఇంటిలో కూడా ఏమీ లేక, ఆఖరికి తమ కడుపును పుట్టిన పిల్లల్ని చంపి వండుకొని తినే దౌర్భాగ్య పరిస్థితి. ఎంత హేమైంది చూడండి, ఎంత హేమైంది అది. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఏమైనా ఉంటుందండి? చదవండి. నేను కోపపడి మీకు విరోధంగా నడిచెదను, నేను మీ పాపలు బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినదు. ఎంత దారుణమైంది చూడండి. ఇది జరిగిందా అంటే జరిగింది, ఇజ్రాయెల్ చరిత్రలో జరిగింది. ఎందుకంటే వాళ్ళ మాట వినలేదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు శత్రువుల్ని పంపించాడు. శత్రువులు చుట్టుముట్టారు. ఏమండి? శత్రువులు ఫుల్గా కాంపౌండ్ వాళ్ళకి చుట్టుముట్టి వారు బయటకు వెళ్ళడానికి అవకాశం లేనట్టుగా, ఏమండి, ఎంత మాత్రం బయటికి వెళ్ళడానికి అవకాశం లేనట్టుగా బయట అంతా చుట్టుముట్టేశారు శత్రువులు. వీళ్ళు బయటికి వెళ్ళలేరు, పొలం పని చేసుకోలేరు. ఏమండి? ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది? సపోజ్ ఒక వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు అంతే. వీళ్ళు 1-2 నెలల పాటు వాళ్ళు మోహరించేస్తే, వినండి, ఇంట్లో ఉన్న బియ్యం అయిపోయింది, అన్నీ అయిపోయి, నెలల తరబడి పస్తులు ఉంటున్నారు, నీళ్ళు లేవు. వాళ్ళేమో కుళాయిలు కట్టేస్తారు, సిటీలోకి రానివ్వకుండా కెనాల్స్ని, అటు నీళ్ళు లేవు, భోజనం లేదు, ఏమీ లేవు, బయటికి వెళ్ళడానికి లేదు. బయటికి వెళ్తే చంపేస్తారు. ఏం చేస్తారు? ఆకలితో ఉన్నారు, బాగానే ఉంది. ఏమండి? ఈరోజు ఒక 4 ఆడవాళ్ళు కలిపి, మన 4 అమ్మ నీ పిల్లోడిని ఈ రోజుకి తిందాం, రేపు
నా పిల్లల్ని నీకు ఇస్తాను. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. అది జరిగిందండి, ఇజ్రాయేల్ జీవితంలో జరిగింది. దేవుడు ముందుగానే చెప్పారు, మీరు సరిగ్గుంటే సరి, లేదంటే ఇవన్నీ జరుగుతాయి మీ జీవితంలో అని దేవుడు చెప్పారు. సో ఇంత కఠినమైన పరిస్థితులు వారికి ముందుగానే చెప్పారు. అయినా సరే వీరు మాట వినని వారు కదా, మెడవంగని వారు. ఇలాగన ఏమండి, దాని తర్వాత ఇంకా ఆఖరికి ఏం చేస్తున్నానంటే తెలుసా, ఇగో వినండి, వారిని చెల్లా చెదరు చేసి వారు ఆక్రమించుకున్న దేశంలో, వారి సొంత దేశంలో వండనివ్వకుండా ప్రపంచ దేశంలో ఆయా దేశాలకి చెదరగొట్టేస్తాను. అది జరిగిందా? జరిగింది. అలా కూడా చెదిరిపోయారు, చెరకొని పోయారు. ఒకవేళ ఆ పరదేశులుగా ఉన్న ఆ దేశంలో నీకు బుద్ధి కలిగి, ఏమండి అక్కడికి వెళ్ళిపోయిందా బానిసత్వం కదా, కప్పులు కడుగుతావు, ముంతలు ఎత్తుతావు, అంతేనా గిన్నెలు కడుగుతావు, ఏమండి అంతేనా బాత్రూమ్లు కడుగుతావు, వెట్టి చాకరీలు చేస్తావు. ఇక్కడ శుభ్రంగా ఉండి దేవుడిచ్చిన పోషణ తిని శుభ్రంగా బాగుపడమంటే దేవుడికి విరుద్ధంగా బ్రతికితే ఏం చేశాడు దేవుడు? ముందు నా ఫస్ట్ డిగ్రీ నార్మల్గా ఒక శిక్షలు వేసాడు, వినలేదు. 7 times తర్వాత వినలేదు. 7 into 7 వినలేదు. 777 వినలేదు. 7777 వినలేదు. 5 degrees వినలేదు. ఇంకా ఆఖరికి ఏం చేశాడు తెలుసా, అక్కడ ఉండకుండానే బయటికి చెదరగొట్టాడు. బానిసలకు పోయారు. అవును, బానిసలకు పోయి అక్కడ గనక ఒకవేళ నువ్వు చేసిన పాపమును గుర్తు చేసుకొని పశ్చాత్తాపడి నువ్వు తిరిగి దేవుడా అనుకుంటూ ప్రార్థన చేసి అంగలార్చి నా వైపు తిరిగితే 41వ వచనం. నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల చేతిలోనికి తమను రంపించుదననియు నువ్వు ఒప్పుకుంటే, పాపమును ఒప్పుకుంటే, అవును ప్రభువా ఈ శిక్ష అంతా నేను చేసిన తప్పని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోవడం వల్లనే ఏంటంటే మనం ఏం చేస్తామంట, అతిక్రమము నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, వాటిని దాచిపెట్టి నేను అంతా బాగానే ఉన్నా, నాకు అంత ఈ యొక్క ఎగ్జైల్ అంటే ఈ యొక్క బానిసత్వం ఇదంతా నా వల్ల కాదు, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటూ ఉన్నావే అనుకో, వర్ధిల్లవు అని ఉంది. సో కాబట్టి ఒకవేళ నువ్వు కానీ తిరిగి ఒప్పుకుంటే చదవండి ఒప్పుకొని ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగితే. ఇక్కడ చూడండి, చాలా కఠినమైన మాట అండి, మనందరికీ వర్తిస్తుందండి. మనం చాలాసార్లు లోబడని వ్రొంగని మనసు కలిగి ఉంటాం కొన్నిసార్లు, అవునా కాదా? మనం వంగాలండి, మన మనసులు దేవుడి వైపు తిప్పాలండి. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే నేను అంతా బాగానే ఉన్నాను, అంత రైట్ చేస్తున్నాను అనిపిస్తుందండి. నో, దేవుని వైపు తిరగాలండి, వంగాలి, లొంగాలి. తర్వాత అలా వంగి లొంగి తిరిగితే మేము మళ్ళీ ఏంటనాలా, ప్రభువా మమ్మల్ని బయటికి తీసుకురా అంటాం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరిస్థితి నాకు, నా దుస్థితి నేను చేసిన అపరాధం వల్ల వచ్చింది అని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడంలో కూడా ఒక విధానం ఉంది. ఏంటి తెలుసా, ఒప్పుకోవడం అంటే ప్రభువా ఇప్పటి నుంచి నన్ను బాగు చేసి అన్నం కాదు. ఒప్పుకోవడం ఏంటంటే ఎస్ వాట్ ఐ హ్యావ్ డన్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఐ యామ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ మై సిన్ అని ఒప్పుకోవాలి. అది కదా నిజమైన పశ్చాత్తాపం. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, చేయటం వల్లే కదా ఎంత నష్టం తెచ్చుకున్నాను అని గ్రహించుకునే మనసు ఉంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన, చదవండి, అప్పుడు ఐ విల్ రిమెంబర్ ద ప్రామిస్ విచ్ ఐ హావ్ గివెన్ టు జేకబ్. యాకోబు అంటే ఇజ్రాయేలుకి నేను చేసిన వాగ్దానం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి చేసిన వాగ్దానం నేను గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని చేసుకుందును. అది వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష ఒప్పుకుంటారు. అది 44 నుంచి 46 వరకు చదివేయండి. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధన భంగపరిచి వారిని కేవలము నశింపచేయనట్లు వారి ముందు వారి యందు అసహ్యపడను.
అసహ్యపడను, ఏలయనగా నేను వారి దేవుడునై యెహోవాను. నేను వారికి దేవుడునై ఉన్నట్లు వారు పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులకు బట్టి జ్ఞాపకము చేసుకుందును. నేను యెహోవానని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇజ్రాయేలుకు మధ్య నియమించిన కట్టడలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవి. సో కాబట్టి అలా కానీ మనము ఒప్పుకుంటే మరలా జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి రప్పిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము కూడా మన జీవితంలో ఎక్కడైనా వినండి పొరబడిపోయి చేసిన అపరాధముల వల్ల, దోషముల వల్ల, శిక్షావిధి కొన్ని తెలుసో తెలియకో చేసిన పాపం వలన, అనర్థాల వలన కొన్ని కీడులు తెచ్చుకుంటాం. అవునా కదా? ఇంటికి తెచ్చిపెట్టుకుంటాం లేదా? అనవసరమైన కీడు. దానివల్ల కొన్ని నష్టాలు పోతాం, కొన్ని మరి ఇబ్బందులు గుండా వెళ్తాం. ఆ సమయంలో గ్రహించుకునే మనసే భక్తి జీవితం అండి. ఏంటండి? ఏ మనసు అండి? ఎస్, ఇట్ ఈజ్ మై సిన్. అవును, నా పాపం వల్లనే ఈ యొక్క శిక్ష నేను అనుభవిస్తున్నాను, సో నేను సరి చేసుకుంటాను అని ఎవరైతే అనుకుంటారో వారికి దేవుడు మరలా విమోచన ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ పడిపోతున్నామో గమనించుకోండి. ఎక్కడ పడిపోయి శిక్షను అనుభవిస్తున్నావో ఆ శిక్ష మధ్యలోనే విడిచిపెట్టి వదిలేయాలి. అందుకే తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? అక్కడ ఉన్న చోటనే విడిచిపెట్టి వచ్చేసాడు తండ్రి దగ్గరికి. అది ఇక్కడ మనకు సాదృశ్యం. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? ముందు ధనం పట్టుకొని వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్తో జల్సా చేశాడు, తాగాడు, తిరిగాడు, మరి ఇబ్బందులు పడ్డాడు. అందరూ వదిలేశారు. తినడానికి తిండి లేదు. పందుల గృహం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ పని అడిగాడు, అక్కడ పందులు మేపే పని పెట్టాడు. అక్కడ తిండి లేదు, ఏమీ లేదు, ఆకలేస్తుంది. మిగిలింది ఏంటంటే అక్కడికి తినడానికి, పందులు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధమైపోయాడు. ఆ పొట్టు ఇలా తీసుకుంటున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది, తండ్రి ఇంటిలో నా స్థానం ఏంటి? తండ్రి ఇంట్లో నా పనివారే శ్రేష్టమైన భోజనం తింటున్నారు కదా, నాకేంటి దుస్థితి అని తెలుసుకున్నాడా లేదా? ఈరోజు మనము కూడా జాగ్రత్త గమనించండి. దేవుడు స్లోగా చెప్తారు, చిన్న పనిష్మెంట్, పెద్ద పనిష్మెంట్, అలాగా ఆఖరికి దుస్థితి ఏంటంటే పిల్లలను వండుకొని తినే దుస్థితి, చెదిరైపోయి ప్రపంచంలో చెదిరిపోయి బానిసలు అయిపోయిన దుస్థితి. సో ఆ దుస్థితి వరకు మనం తెచ్చుకోకూడదు. పొరపాటున అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా ఏం చేయాలండి? వెంటనే ఆ పొట్టును తింటున్నప్పుడు అతడు ఎలాగైతే తండ్రిని గుర్తు చేసుకున్నాడో మనం ఒప్పుకొని తిరిగి వెళ్తే, అయ్యో వచ్చే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యో వచ్చే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు, కానీ తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళి పనోడి కిందనే ఉంటాను అనుకున్నాడంట. చూసారా ఎంత గొప్ప విషయం అండి. మళ్ళీ మా నాన్న కొడుకుకి వెళ్ళిపోతాను, మళ్ళీ వెళ్ళిపోయి నేను రాజరికంలో ఉంటాను అని అనలేదంట. అంటే అది చూసారా, ఒప్పుకునే మనసు. మనకు అట్టి మనసు ఉంటే మాత్రం నిజంగా దేవుడు అసలు పనోడేంట్రా నువ్వు, అందరూ రండిరా, ఉంగరం పెట్టాడంట, వస్త్రాలు మార్చండి రా అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి ఏమండి ఫీస్ట్ చేశాడంట. కొత్త చెప్పులు వేయించాడంట ఆయనకి. ఏమండి ఇవన్నీ కొత్త బట్టలు కట్టించి, చెప్పులు ఇచ్చి, అన్నీ ఇచ్చి మరి సంబరం చేశాడంట. మన యేసయ్య మరి ఒప్పుకొని సరిదిద్దుకొని ఆయన దగ్గరికి వస్తే ఏమండి గొప్ప విషయాలే మనకి చేసి పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అక్కడితో 26వ అధ్యాయము మనకి పూర్తయింది. 26వ అధ్యాయంలో విధేయత కలిగిన వారికి ఆశీర్వాదములు, అవిధేయత కలిగిన వారికి ఏంటంట శాపములు. ఇవి తెలుసుకున్నాం. ఇప్పుడు 27వ అధ్యాయము లేవియాకాండానికి ఆఖరి అధ్యాయము. లేవియాకాండము ఈ అధ్యాయంతో పూర్తవుతుంది. రైట్. లేవియాకాండము 27వ అధ్యాయము మొదటి నుంచి ఉన్న విషయాలు మనం ధ్యానిద్దాం. మొదటి 2 వచనాల్లో ఏంటంట చదవండి, 2 వచనాలు చదవండి. ఇక్కడ ఈ అధ్యాయం అంతా స్పెషల్ ఆఫరింగ్స్. ఏంటి స్పెషల్ ఆఫరింగ్స్? దానికి వెల. ఓకే, చదవండి. మొదటి నుంచి 2 వచనాలు చదవండి. మోషేకి ఇలా సెలవిచ్చాడు. ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపమని. చాలండి. ప్రత్యేకమైన విశేషమైన అర్పణ, ఏమంటే విశేషమైన మ్రొక్కుబడి. ఏంటి విశేషమైన మ్రొక్కుబడి?
జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి, అందరు నా వైపు చూడండి. ప్రతి ఒక్కరికి ఒక ప్రైజ్ ట్యాగ్ ఉంది, ఒక వెల ఉందంట. ఇప్పుడు నేను వచ్చి, ప్రభువా నా ప్రత్యేకమైన ప్రతిష్ట, నా విశేషమైన బహుమానం కానుక మీకు ఇస్తాను. ఏమండి, నా విశేషమైన మొక్కుబడి నీకు ఇస్తాను. ప్రతి ఒక్కరికి విశేషమైన మొక్కుబడి ఉంటుందంట. ఏమండి, అది వయసులు తగ్గట్టుగా ఉంటుందన్నమాట. వయసుకు తగ్గట్టుగా విశేషమైన మొక్కుబడి అంటే, ఇప్పుడు సపోజు నేనున్నాను మందిరంలోకి వెళ్ళి, ప్రభువా నాకు విశేషమైన మొక్కుబడి ఇవ్వాలన్నా అంటే నా యొక్క వాల్యూ అంతా చూడండి. మనకి కొంతమంది గుడుల్లో, తెలుగు సాంప్రదాయాల్లో నిలువు దోపిడే ఏదో అంటారు, నిలువు దోపిడేనా, కాటాలో, అలా కాదండి, కాటాలో తులాభారం అంటారు, అది కరెక్ట్, తులాభారం. ఈ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెడతారండి. ఈ అమ్మాయి ఎంత వెయిట్ ఉందో ఆ అమ్మాయికి అంత వెయిట్ బంగారమో లేకపోతే వెండో లేకపోతే ఏదో ఒకటి పెడతారు. ఈ రోజుల్లో అయితే బెల్లం పెడుతున్నారు, బంగారం పెట్టలేక బెల్లం దిమ్మలు పెడుతున్నారు. అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి బెల్లం దిమ్మలు పెడతారు. అంత బెల్లం దిమ్మలు కానుక కింద ఇస్తారన్నమాట. దాన్నే తులాభారం అని అన్నారు. ఏమండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ రోజుల్లో ఈ విశేషమైన మొక్కుబడి అంటే ఇదే. ఆ మనిషికి ఒక వెల ఉంటుంది, ఆ వెల సంబంధమైనదంతా చెల్లిస్తాను అని మొక్కుబడి చేసుకుంటాడు. ఈ వెల యాజకుడు నియమిస్తాడు, ఆల్రెడీ ఫిక్స్డ్ వెల. ఇది ఎలా ఉంటుందంటే ఏజ్ వైజ్గా ఉంటుంది. ఇప్పుడు రాసుకోండి, ఇది నీట్గా ఏజ్ వైజ్గా ఉన్న వెలలు రాసుకోండి. స్పెషల్ ఆఫరింగ్ వాల్యూస్, స్పెషల్ ఆఫరింగ్స్ వాల్యూస్ అని రాసుకోండి. మొదటిది 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసు కలిగిన వారికి, పురుషులైతే చూడండి 20 నుంచి 60 సంవత్సరాలను రాసుకోండి. దాని పక్కన అడ్డగెత్తి పెట్టి పురుషులు అని రాసి 50 తులాల వెండి రాసుకోండి. 50 తులాల వెండి. స్త్రీ అయితే 30 తులాల వెండి. ఇప్పుడు ఈ 20 నుంచి 60 అయిపోయింది. మరి 60 పైబడిన వారు కానీ 20 లోపు ఉన్న వారికి కానీ ఉండదా? ఉంటుంది. ఇప్పుడు చూడండి, 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, ఏమండి 5 years to 20, వాళ్ళకి పురుషులైతే 20 తులాలు, స్త్రీలైతే 10 తులాలు. ఇప్పుడు మరి 5 సంవత్సరాలు అన్నారు కదా, మరి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. 1 నెల నుంచి 5 సంవత్సరాలు, 1 నెల వయసు నుంచి పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి. మగపిల్లలైతే 5 తులాలు, ఆడపిల్లలైతే 3 తులాలు. ఏమండి, మరి 60 సంవత్సరాల పైబడిన ముసలోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. అబోవ్ 60 అని రాసుకోండి. మళ్ళీ అబోవ్ 60, 15 తులాలు పురుషులకి, 10 తులాలు స్త్రీలకి. ఏమండి, అందరికీ వెండేనండి. ఇది ఈ యొక్క విశేషమైన మొక్కుబడుల యొక్క వెల, స్పెషల్ ఆఫరింగ్స్ వాల్యూ. ఓకేనండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దాని తర్వాత యానిమల్స్ అండ్ ఫ్రూట్స్. ఏమండి, జంతువులు, నీకున్న జంతువులు, నీకున్న పంట పొలాలు, ఫలములు సమస్తము, అది ఎవరికంట ప్రథమ ఫలము? యెహోవాదే. ప్రథమ ఫలం ఎవరిదండి? ప్రథమ ఫలం యెహోవాది. సపోజ్ ఈ ప్రథమ ఫలము నువ్వు తెచ్చుకున్నావు, కానీ ప్రథమ ఫలం యెహోవా మందిరంలో ఇవ్వలేదు. జాగ్రత్త విను, అది నీకు అవసరం. సపోజ్ జాగ్రత్త వినండి, పంట తెచ్చుకున్నారండి, పంట గబుక్కున మీకు అవసరం అర్థమే వాడేసుకున్నారు. ప్రథమ ఫలం దేవుడిది, దేవుడి మందిరంలో ఇవ్వాలి. వాడేసుకుంటే ఏం చేయాలి? అప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళి యాజకుడికి దాని వెల ఏంటో వెల కడతాడు. దాని వెలను చెల్లించాలి. ఏమండి, సపోజు మామిడికాయలు తెచ్చావు, 100 కాయలు వచ్చాయి. 100 కాయల్లో ప్రథమ ఫలం అంటే మొదట తీసిన కాయల్ని దేవుడికి ఇచ్చేయాలి.
ఇప్పుడు దేవునికి ఇవ్వలేక పరిస్థితుల్లో నువ్వేదో తినేసావో ఎవరికి ఇచ్చేసావో ఏదో అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ ఫలములకి ఎంత విలువ ఉందో ఆ విలువతో పాటు పెనాల్టీ ఉంది. ఎంత? 20వ భాగం, తెలుసు కదా? 5th భాగం, 5వ భాగం, 5వ వంతు, అంటే 20% కలిపి ఇవ్వాలి. ఇది నియమావళి. ఓకేనా? కట్టడం. ఇక నెక్స్ట్ మనందరికీ బాగా తెలిసింది దశమ భాగం. చూడండి 30వ వచనం చూడండి, 30వ వచనం చదవండి. 30వ వచనం దశమ భాగం చూడండి. దశమ భాగం అంటే ఏంటో కూడా జాగ్రత్త గమనించండి. దశమ భాగం అంటే ఏంటో గమనించండి. భూభాగమే కానీ, భూధాన్యములు కానీ, చెట్ల ఫలముల్లో కానీ, భూఫలములన్నిటిల్లో అంటే అర్థం చేసుకో, అది యెహోవా సొమ్ము. భూఫలములు, వృక్ష ఫలములు, మీ యొక్క జంతువులు కానీ అన్నీ సమస్తములో నుంచి దశమ భాగం ఎవరిదంట? యెహోవాదే. ఇట్స్ గాడ్. యెహోవాకే ప్రతిష్ఠితం అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గొర్రెల కాపరి తన యొక్క దుడ్డు కర్ర ఉంటుంది కదా, దుడ్డు కర్ర పట్టుకుంటాడు కదా అలాగా. ఇప్పుడు మందలోకి తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్త వినండి. దుడ్డు కర్రను ఇలా పెడతాడు. దుడ్డు కర్ర కింద నుంచే ప్రతిదీ పాస్ అవ్వాలి. తెలుసు కదా మీకు? దుడ్డు కర్ర కింద నుంచే పాస్ అవ్వాలి. ఆ పాస్ అయినప్పుడు లెక్క పెడతాడు అనమాట. 1 2 3 4 అని లెక్క పెడతాడు. ఈ లెక్క పెట్టేటప్పుడు వాళ్ళు ఎలా లెక్క పెట్టేవారు తెలుసా? పూర్వకాలంలో లెక్కలు రావు కదా, ఈయన గుప్పిళ్ళు రాళ్ళు తీసుకునేవారు. రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళన్నీ ఈ చెక్కంలోంచి ఇలా తీస్తారు. తీసి ఈ ఖాళీ చెక్కంలోకి ఒక్కొక్కటి ఉంపుతుంటాడు అనమాట. అది వెళ్తూ ఉంటే ఒకటి వెళ్తుంటే ఒక రాయి పడేస్తాడు, ఒక రాయి వెళ్తుంటే అలా అనమాట. అంటే ఇందులో నుంచి అన్నీ కరెక్ట్గా వచ్చేయాలన్నమాట. రాళ్ళు మిగిలిపోయి అంటే అర్థం ఏంటి? రాలేదు, ఒక జంతువు రాలేదు, ఎక్కడో మిస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని వెతకడానికి వెళ్తాడు మళ్ళీ. అర్థమవుతుంది మీకు? లెక్కలు అలా కట్టేవారు. చెక్కంలోంచి ఈ చెక్కంలోంచి ఈ చెక్కంలోకి లెక్క. ఈ బ్యాగ్ ఖాళీ అయిపోవాలి. ఇవి లోపలికి వెళ్ళాయి అంటే ఈ సంచి నిండిపోవాలా, ఈ సంచి ఖాళీ అవ్వాలి. ఇప్పుడు అది ఎక్కడ జరుగుతుంది? దుడ్డు కర్ర కింద నుంచే నడుస్తాయి. సో దుడ్డు కర్ర కింద నడుచు ప్రతి దాంట్లోని దశమ భాగము దేవుడిది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో మన జీవితంలో కూడా మన దుడ్డు కర్ర కింద నడిచేదంటే అర్థం ఏంటంటే మన చేతికి వచ్చే ప్రతి ఆదాయంలోని దేవుని యొక్క భాగం ఏంటంట? దశమ భాగం. అర్థమవుతుందండి? చేతికి వచ్చే ప్రతి ఆదాయం. ఆఖరికి జాగ్రత్త గమనించండి, నేను కూడా కానుకలు వస్తే దాంట్లోంచి నేను దశమ భాగం తీయాలి. తెలుసా మీకు ఆ సంగతి? నేను పాస్టర్ గారిని కదా, నేను కూడా దశమ భాగం తీయాలి, తీస్తాను. మరి అవే కదా మనం ఇప్పుడు చేసే పరిచర్యలు అంతటికి. అర్థమవుతుందండి? మాకు అక్కడి నుంచి వస్తాయి అంతేనా? సో మేము కూడా దేవునికి అర్పణ ఇవ్వాలి. మాకు దేవుడు పోషించారు, ఇచ్చిన దాంట్లో నేను ఇవ్వాలి, నేను కృతజ్ఞతగా ఇవ్వాలి. ఆ దశమ భాగాన్ని నేను ఎవరికి వాడాలి? సేవకులకి, అభాగ్యులకి, పరిచయ నిమిత్తము వాడాలి. అర్థమవుతుందండి? సో ఈ దశమ భాగం అనేది దేవుని సొత్తు అని చెప్తున్నాడు. అది ఇట్స్ ఎ గాడ్స్ ప్రాపర్టీ, నాట్ అవర్స్. అయితే దశమ భాగంతో అయిపోయిన తర్వాత మిగిలినవి ఎవరివి? మనవి. ఆ మిగిలిన వాటిలోంచి ఇచ్చేదే అసలైన కానుక. దశమ భాగం ఇచ్చి కానుక అంటాం మనం. కానుక వేరు, దశమ భాగం వేరు. దశమ భాగం దేవుడిది. అందుకే ఆ పేరు దశమ భాగం అని కాకుండా పేరు మార్చలే, అది దేవుని సొమ్ము అనాల. అంతే కదా? మరి మనం ఏమంటాం? దశమ భాగం ఇచ్చి కానుకండి అంటే ఏం కానుక అమ్మ అంటే దశమ భాగం అంటే. దశమ భాగం కానుక ఎలాగవుతుంది? అది దేవుని సొమ్ము కదా. అసలు మిగిలిన 90లోంచి కదా నువ్వు తీసి ఇవ్వాలి. అప్పుడు నీకు కదా నీ మనసు చూస్తాడు ఆయన. అంతేనా? అవునా కదా? చెప్పండి. స్పెషల్ ఆఫరింగ్ కదా, అవునా కదా? సో కాబట్టి అట్టి రీతిగా మనము వెల చెల్లించాలి. ఇవి దేవుడికి అర్పించవలసిన విషయం. అయితే ఇప్పుడైతే వినండి జాగ్రత్తగా, ఇప్పుడైతే మనకి ఏమండి ఆ రోజుల్లో ఈ ప్రథమ ఫలము ఇవన్నీ చెప్పారండి, అవునా కదా? వెల చెల్లించవలసిన విధానాలు, స్పెషల్ ఆఫరింగ్స్ ఇమ్మన్నాడు, అవునా కదా? మనిషికో వెలిచ్చి మరి నిలువుదోపుడా ఏమంటారు, తులాభారం అన్నట్టుగా కదా. కానీ జాగ్రత్తగా ఉండండి. రోమీలకు రాసిన పత్రిక 12 మొదటి వచనం చదవండి. మీరు మీ యొక్క శరీరములనే సజీవ యాగముగా క్రీస్తుకి సమర్పించుకొనుడి. రోమీలకు రాసిన పత్రిక 12 మొదటి వచనం.
ఫస్ట్ వర్స్ 12th చాప్టర్ బుక్ ఆఫ్ రోమన్స్. చదవమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో కాబట్టి ఆ రోజుల్లో ఉన్న విశేషమైన అర్పణలు, దశంభాగాలు, వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటి తెలుసా? మనకు మనమే సమర్పించేసుకుందాం. ఓన్లీ మనస్సు, హృదయమే కాకుండా, జీవితమే కాకుండా శరీరాలు కూడా క్రీస్తుకు బానిస అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ శరీరం మీద అధికారి ఆయనే, సృష్టికర్త ఆయనే కదా మనల్ని సృష్టించారు. అవయవాన్ని ఇచ్చింది ఆయన, తల్లి గర్భంలో మనల్ని రూపించింది ఆయన, తల్లి గర్భంలో పిండముగా ఉన్న మునిపే మనల్ని చూచినవాడు ఆయన. మన రక్తములు, మన యొక్క మాంసమును, మన యొక్క నరములు, మన యొక్క ఎముకలను సంధించినవాడు, రూపమును ఇచ్చినవాడు, రూపమును మార్చినవాడు తల్లి గర్భంలో. అందుకే 139వ కీర్తనలో దావీదు ఏమని మాట్లాడుతాడు? నేను తల్లి గర్భములో పిండముగా ఉండక మునిపే నువ్వు నన్ను చూచావయ్యా, నన్ను నిర్మించింది. ఏమండి, అర్థమవుతుందా? ఎంత అద్భుతమైన మాటలండి. 139వ కీర్తనలో ఉంటుందండి 6వ వచనంలో. అండి అద్భుతమైన సంఘటనలు ఉంటాయండి. చదవండి ఒకసారి. ఈ నిర్మాణానికి ఓనర్ ఆయనే. ఏమండి, ఈ మహానిర్మాణం ఇది, ఈ మహానిర్మాణానికి ఓనర్ అయిన. చదవండి 139వ కీర్తన 6వ వచనం చూడండి. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవద్దు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవద్దు. నేను ఆకాశం ఎక్కినను. 16 అండి. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడి, నేను చదువుతున్నాను వినండి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. దేవా, నీ తలంపులు ఎంతో గొప్పవి అని మాట్లాడుతూ ఆ తర్వాత అది మనము ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం. రైట్. ఇప్పుడు 12వ వచనం. చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములన్నీ నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం కలుగుచున్నది. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసే ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగి ఉన్న ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఎంత అద్భుతమండి. సో ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ యొక్క మహానిర్మాణానికి ఓనర్, సృష్టికర్త, డైరెక్టర్, సమస్తం అధిపతి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు మనం లోబడి మన జీవితాలు సమర్పించుకోవడం, మన శరీరాలు సమర్పించుకోవడమే నిజమైన యాగము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కట్టడలన్నీ ఒక లెక్కలు, కొంతవరకు ఆ యొక్క దినాల్లో లెక్క అయితే, ఇప్పుడు ఆత్మీయంగా నూతన నిబంధనలో క్రీస్తులో కడగబడిన వారందరూ సజీవ యాగంగా ప్రభుకి సమర్పించుకోవాలి. అట్టి అర్పణ దేవుడికి ఇష్టమైన అర్పణ. ఈ 7 అధ్యాయాల్లో మొదటి అధ్యాయము యాజకులకు చెప్పబడిన నియమావళి చదువుకున్నాం. 22వ అధ్యాయంలో ఏ విధమైన భోజనాలు, అంటే బలి అర్పించబడిన భోజనాలు ఏ విధంగా తినాలి, తినొచ్చు, తినకూడదు, వీటి లెక్కలు ఏంటనేది మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత 24వ అధ్యాయంలో ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఏ విధంగా వాటిని మెయింటైన్ చేయాలి, యాజకుల విధులు ఏంటనేది మనము చదువుకున్నాం. అలాగనే బ్లాస్ఫమీ అంటే దైవ దూషణ చేసిన వారికి మరణశిక్ష ఎలా విధించబడుతుందో మనం చూసాం. 25వ అధ్యాయంలో సునాద సంవత్సరం గురించి తెలుసుకున్నాం, సబ్బాత్ సంవత్సరం గురించి తెలుసుకున్నాం, మహా విశ్రాంతి సంవత్సరం గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత 26వ అధ్యాయంలో విధేయత కలిగిన వారికి చక్కటి ఆశీర్వాదములు, అవిధేయత కలిగిన వారికి శాపములు ఏ విధంగా ఉంటాయి, తిరిగి మళ్ళా ఒప్పుకుంటే దేవుడి దగ్గరికి ఎలా తీసుకొస్తారో అది మనం తెలుసుకున్నాం. మరి 27వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో మనం గమనిస్తే ఏంటంట
విశేషమైన మొక్కుబడి అంటే స్పెషల్ ఆఫరింగ్స్కి వేళ, మనిషికి ఒక వేళ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో నూతన నిబంధనలో మన వేళ ఏంటంటే మన ప్రభు కొరకు సజీవ యాగంగా మనం సమర్పించుకోవడమే మన యొక్క వేళ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఎందుకు ఆ వేళ ఇవ్వాలండి? సజీవ యాగం ఎందుకు ఇవ్వాలంటే ఆయన మన నిమిత్తము స్వరూపమైన రూపమైన సొగసైన లేకుండా సమస్తమును కోల్పోయి, ఆయన సొగసంతా కోల్పోయి, ఆయన శరీరం అంతా కోల్పోయి సమస్తము మన కొరకు సమర్పించి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. సో హీఈస్ ద ఓనర్. ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మీరు నేను ఏం చేసాం? ఆయన పేరట మనము ఒప్పుకొని బాప్తిసం పొందుకున్నాం. ఇక మనం ఆయనకు లోబడాలా, మన ఇష్టానుసారంగా బ్రతకాలా? సో ఆయన వరుడై ఉన్నారు, మనం వధువు సంఘంగా ఉన్నాం. సో వరుడై ఉన్నవాడు ఓలిచ్చి కొనుక్కొని మనల్ని తన సొత్తుగా చేసుకున్నాం. సో మనము ఆయనకు అబైడ్ అయి ఉండాలి, ఆయనకు లోబడాలి, ఆయనతోనే ఉండాలి. మనం లోకంలోకి లోక సాంగత్యంలోకి వెళ్ళకూడదు. సో కాబట్టి ఆత్మీయమైన విషయాలు అర్థం చేసుకోండి, ప్రభుకు లోబడండి, ప్రభు కొరకు బ్రతకండి. మీ శరీరాల్ని, మీ యొక్క మనసుల్ని, మీ జీవితాల్ని, మీ కుటుంబాలని సైతం సమస్తాన్ని సజీవంగా ప్రభుకు సమర్పించుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మనల్ని అందరినీ దీవించునుగాక, దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఇక్కడతో లేవియా కాండము 26, 27 అధ్యాయాలు పూర్తయిపోయి ఈ గ్రంథం విశేషం ఏంటంటే, లేవియా కాండం మనం చదువుతున్న విశేషం ఏంటంటే దేవునికి దగ్గర చేయుట. ఇక్కడ బలులు అర్పణలు కాదు. ఈ యొక్క క్రమం వెనకాతలు ఉన్న ఆ యొక్క విశేషమైన ఆలోచన ఏంటంటే దేవుడు పరిశుద్ధ జీవితానికి మనల్ని దగ్గర చేస్తున్నాడు, దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. సో హెబ్రీ పత్రికలో ఈ విశేషమైన సంగతులన్నీ కూడా, ఆత్మీయ సంగతులన్నీ మరి నిజమైన యేసుక్రీస్తుని ప్రధాన యాజకుడిని మనకు అక్కడ విశేషంగా కనిపిస్తుంది. సో కాబట్టి అక్కడ మనము హెబ్రీల పత్రిక కూడా మనం చదువుతాం. సో నిర్గమాకాండములో చరిత్రకి ఒక మధ్యలో ఒక పాజ్ పడింది. ఏమండి, పరిశుద్ధత అంటే ఏంటో అర్థం చేసుకోవడం కోసం లేవియాకాండం మనం చదివాం. ఇప్పుడు మరలా రేపటి నుంచి సంఖ్యాకాండములో ఎక్కడున్నాం ఇప్పుడు మనం? చెప్పండి, ప్రయాణంలో ఎక్కడున్నాం ఇప్పుడు మనం? సీనాయి పర్వతం దగ్గరే ఉన్నాం. ఇంకా సీనాయి పర్వతం నుంచి రేపటి నుంచి బయలుదేరుతాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. రేపటి నుంచి మన ప్రయాణం సీనాయి పర్వతం నుంచి అరణ్యంలోకి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో సంఖ్యాకాండం రేపటి నుంచి ఆరంభించుకుందాం, శ్రద్ధగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దీవెనాశీర్వాదం పొందుకుందామండి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసం సన్నిధి ఇదిగో కూడి వచ్చిన మనందరికీ, ఈ యొక్క వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి, మరి విశేషముగా చెప్పబడిన లేఖనముల్లో మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుస్తూ మరి ఆయనకు ఇష్టలుగా బ్రతికే మనసు కలిగిన వారిగా మనల్ని మనం ప్రత్యేకపరచుకొని సజీవ యాగములుగా మనం సమర్పించుకునే నిజమైన యాజకులుగా, క్రీస్తు వారసులుగా మనలందరినీ దేవుడు సర్వసత్యంలో నడిపించబడదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ఈ వర్తమానం విన్న వారందరికీ కూడా వందనాలు. మరి ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే దయచేసి వీటిని 10 మందికి షేర్ చేయండి. వాక్యం షేర్ చేస్తే జీవాన్ని షేర్ చేసినట్టే అనేక మంది దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ. మేము గురించి ప్రార్థన చేస్తున్నాం, మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. లైవ్ ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. మా యొక్క ఛానల్ ద్వారా మీకు వస్తున్న వీడియోస్ని మీరు ఎంతగానో మరి ఇప్పటిదాకా వీడియో వాచ్ చేస్తున్నారంటే మీరు చాలామందిని మరి అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది రిప్లైస్ ఇస్తున్నారు వాట్సాప్కి, స్క్రీన్ మీద నెంబర్స్కి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మరలా రేపటి దినం నుంచి సంఖ్యాకాండం యొక్క మరి విశేషమైన ధ్యానాన్ని మనము ధ్యానించబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.